సో, ఎజైల్ వచ్చేసరికి నీకు ఇదేంటి సైమల్టేనియస్‌గా ఐ మీన్ ఆహ్, ఎక్కడికక్కడ ఐ మీన్ లైక్ అంటే అది ఎగ్జాక్ట్ వర్డింగ్ ఏంటంటే హ్మ్. ఎ స్టోరీస్ ఐ మీన్ లైక్ హ్మ్. ఏం రిక్వైర్మెంట్స్ స్టోరీస్ అనేవి యూజర్ స్టోరీస్ లాగా వస్తాయి. అండ్ ఇక్కడ రిక్వైర్మెంట్స్ డెవలపర్స్ వచ్చేసరికి తయారు ఆహ్, మీ చేసుకునేటప్పుడే యూజర్ స్టోరీస్ లాగా డివైడ్ చేసేసి, యూజర్ స్టోరీస్ లాగా డివైడ్ చేసేసి, హ్మ్. అకార్డింగ్ టు ద యూజర్ స్టోరీస్ వచ్చేసేసి హ్మ్. అంటే స్మాల్ బిల్డ్ చేసేస్తారు. హ్మ్. ఆహ్, ఎప్పటికప్పుడు. యాహ్! సో, బిల్డ్ చేసేసేసి సైమల్టేనియస్‌గా డెవలప్‌మెంట్ టీమ్‌తో పాటు ఈ టీమ్ గూడా టెస్టింగ్ టీమ్ గూడా ఇన్వాల్వ్ అయిపోయి సర్టెన్ టైమ్ అంటే స్ప్రింట్ హ్మ్. ఇదేంటి హ్మ్. లైక్ షార్ట్ టైమ్ ఒక 3 వీక్స్, 2 వీక్స్, 1 హ్మ్. వీక్ అని చెప్పేసి హ్మ్. స్ప్రింట్ టైమ్ స్ప్రింట్ ఈస్ నథింగ్ బట్ లైక్ టైమ్ ఫ్రేమ్. హ్మ్. యాహ్! హ్మ్. సో, దాంట్లో ఆ టైమ్ ఫ్రేమ్‌తో మనం ఆహ్, ఐ మీన్ లైక్ అయిపోతే అయిపోయినట్టు. హ్మ్. సో, లేదు అనుకుంటే గనక అంటే ఒక్కొక్కసారి క్యారీ ఫర్ అవుతుంటుంటది. హ్మ్. హ్మ్. సో, నెక్స్ట్ స్ప్రింట్ సో, అది ఏ టైమ్‌కొచ్చేసరికి మీటింగ్‌లో డిస్కస్ చేస్తారు? సో, అది క్యారీ ఫార్వర్డ్ చేయాలా లేదా అని? ఏంట్రా? సో, ఇప్పుడు మనము స్ప్రింట్‌లో ఇప్పుడు 5 అనుకుంటే ఓన్లీ 3 కంప్లీట్ అయినప్పుడు రిమైనింగ్ 2వి నెక్స్ట్ దాన్ని హ్మ్. క్యారీ ఫార్వర్డ్ చేయాలా లేదా అనే డెసిషన్ ఏ మీటింగ్‌లో చేస్తారు? ఓహ్! సో, ఏ మీటింగ్‌లో చేస్తారు అంటే నేను మర్చిపోయానురా. స్ప్రింట్ రివ్యూ అది మీటింగ్‌లో చేస్తారు. సో, ఏంట్రా? స్ప్రింట్ రివ్యూ మీటింగ్‌లో మీకు లాస్ట్ వీక్ ఆఫ్ ది స్ప్రింట్ స్ప్రింట్‌లో రివ్యూ మనకి స్ప్రింట్ మీటింగ్. రివ్యూ ఓకే. మీటింగ్ జరుగుతది. సో, ఆ మీటింగ్‌లో మనకి ఒకవేళ వర్క్ అయిపోతే అయిపోయిన వాటికి డెమోస్ ఇస్తాము. అవ్వని వాటికి అవ్వలేదని ఇన్ఫార్మ్ చేస్తాము. ఓకే. స్ప్రింట్ రివ్యూ మీటింగ్. స్ప్రింట్ రివ్యూ మీటింగ్. ఇంకొకటి కూడా ఉంటుంది. అది అయిపోయిన తర్వాత దీనికి డిఫరెన్స్ కూడా అడిగా ఆ! నేను. హ్మ్. సో, ఈ 2 రివ్యూ చేయలేదు. ఫస్ట్ పార్ట్ వరకే నేను ఫస్ట్ ఐ మీన్ డాక్యుమెంట్ వరకే రివ్యూ చేసేసేసి నేను ఈవెన్ వీడియో గూడా హాఫ్ ఆఫ్ ది వీడియో విన్నాను. హ్మ్. ఆ తర్వాత మళ్ళీ ఏదో యాహ్! ఏదో పర్లేదులెండి. పనిలో ఇవాళ ఇవాళ మళ్ళీ విందురు. సో, నేను హ్మ్. మళ్ళీ జస్ట్ మామూలుగా ఒక 2 మినిట్స్ చెప్తాను. సో, ఓకే. మనకి వాటర్ ఫాల్ అండ్ ఎజైల్ మెయిన్ రిక్వైర్మెంట్స్ తేడా అంటే ఆ! ఏంటక్క? హలో! హలో! ఇనిపిస్తుందా? వాయిస్ యాహ్! వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది. ఒక్క నిమిషం. ఇప్పుడు కూడా బ్రేక్ అవుతుందా? ఇప్పుడు ఓకే. ఓకే. సో, వాటర్ ఫాల్ అండ్ ఎజైల్‌కి డిఫరెన్స్ ఏంటి అని ఎవరైనా మిమ్మల్ని అడిగినా, లేకపోతే మెయిన్ డిఫరెన్స్ ఏంటి అనేసంటే, వాటర్ ఫాల్ హ్మ్. స్టెప్ బై స్టెప్ మోడల్. వెరాస్ హ్మ్. ఎజైల్ ఈజ్ అ ఇటరేటివ్ మోడల్. ఇటరేటివ్ అంటే ఒకటేసారి కాకుండా ఒక్కొక్క ఇటరేషన్‌కి యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట న్యూ ఫంక్షనాలిటీస్‌ని. అండ్ వాటర్ ఫాల్ ఓకే. మోడల్‌లో టెస్టర్స్ అనేవాళ్ళు టెస్టింగ్ స్టేజ్ వరకు కూడా ఇన్వాల్వ్‌మెంట్ ఉండదు. ఎజైల్ హ్మ్. మోడల్‌లో డెవలపర్స్ అప్లికేషన్ తయారు చేస్తా ఉంటుంటే, టెస్టర్స్ టెస్ట్ సినారియోస్ తయారు చేసుకుంటా ఉంటారనమాట ప్యారలల్లీ. సో దట్ ఓకే. డెవలపర్స్ ఎప్పుడైతే రెడీ అయిపోయిందని మన చేతికిస్తారో, మనం వెంటనే దాని మీద టెస్టింగ్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉంటాము. ఓకే. అది ఈ 2 అండ్ ఇంకో మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, వాటర్ ఫాల్ మోడల్ ఎలాంటి ప్రాజెక్ట్స్‌కి సూటబుల్ అంటే, రిక్వైర్మెంట్స్ అనేవి చాలా క్లారిటీ ఉన్నప్పుడు అండ్ చిన్న సైజ్ ప్రాజెక్ట్ అయినప్పుడు వీ కెన్ గో ఫర్ వాటర్ ఫాల్ మోడల్. కానీ అదొక హ్మ్. పెద్ద ప్రాజెక్ట్. అది తయారు చేయడానికి ఎన్నో ఇయర్స్ పట్టిద్దన్నప్పుడు, రిక్వైర్మెంట్స్ అనేవి టెక్నాలజీకి తగినట్టుగా మారిపోతా ఉంటాయి కదా! సో, టు యాహ్! అకామిడేట్ థట్ మనము ఎజైల్ మోడల్‌లో లార్జ్ ప్రాజెక్ట్స్ అండ్ చేంజింగ్ రిక్వైర్మెంట్స్ ఉన్నప్పుడు వి చూజ్ ఎజైల్ అనమాట. ఈ 3 మెయిన్ డిఫరెన్సెస్ అనమాట. సో, టెస్టింగ్ టీమ్ ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతుంది? ఏ ప్రాజెక్ట్స్‌కి వాటర్ ఫాల్ సూట్ అయిద్ది? ఏ దానికి ఎజైల్ సూట్ అవుతది? హ్మ్. ఓకే. అండ్ ఎంత టైంలో అవుతది అనేది చాలా ఇంపార్టెంట్ డిఫరెన్సెస్. ఓకే. సో, ఇప్పుడు వాటర్ ఫాల్‌లోనేమో మనకి అన్ని డాక్యుమెంటేషన్ ఎక్కువుంటది. సో, ఇప్పుడు మనం హ్మ్. ప్రెజెంట్ ఎజైల్ గురించే ఎక్కువ నేర్చుకుంటున్నాం బికాస్ దట్ ఈస్ బీయింగ్ యూజ్డ్ ఇన్ ద మార్కెట్. సో, ఎజైల్‌లో కూడా రకాలున్నాయి. అందులో మెయిన్ 2 రకాల పేర్లు ఒకటి స్క్రమ్ మోడల్, ఇంకోటి కాన్బాన్ మోడల్. సో, ఓకే. స్క్రమ్ మోడల్ మొన్న మనం డిస్కస్ చేసాము. లైక్ హ్మ్. విచ్ విల్ హ్యావ్ ఎ స్ప్రింట్ డ్యూరేషన్. సో,
0 నుండి 4 వీక్స్‌లో ఏదైనా ఒక ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ వీక్స్‌ని ఫిక్స్ చేసేస్తారు. సో, ఫిక్స్ హ్మ్. చేసినప్పుడు ఆ ప్రాజెక్ట్ అయ్యేంత వరకు కూడా వాళ్ళ ఇప్పుడు మనం రీసెట్ కొడితే మళ్ళీ 0 నుండి ఎలా స్టార్ట్ అవుతున్నాం? హ్మ్. ఫ్రెష్‌గా స్టార్ట్ అవుతుంది. సో, ఇట్స్ లైక్ ఎ రీసెట్ బటన్ అనమాట. సో, 2 వీక్స్ హ్మ్. తర్వాత మళ్ళీ మనం ఫ్రెష్‌గా వర్క్ స్టార్ట్ చేస్తున్నాం. సో, ఎవ్రీ 2 వీక్స్ ఆర్ ఎవ్రీ 3 వీక్స్ ఆర్ ఎవ్రీ 4 వీక్స్ ప్రాజెక్ట్‌లో ఫిక్స్ చేసిన తర్వాత అది జరుగుతా ఉంటదనమాట. సో, ఇప్పుడు ఓకే. ఇదంతా మేనేజ్ చేయాలి అనేసంటే, ఈ మీటింగ్స్ మేనేజ్ చేయాలన్నా, ఇప్పుడు యూజర్ స్టోరీస్ మేనేజ్ చేయాలన్నా, ఇప్పుడు వాటర్‌ఫాల్‌లో అంటే మనకి రిక్వైర్మెంట్ ఒక డాక్యుమెంట్‌లా వచ్చేస్తది. మరి ఇక్కడ యూజర్ స్టోరీలా వస్తుందంటున్నాను కదా! మరి యూజర్ స్టోరీ ఎక్కడుంటది అనేసంటే, యూజర్ స్టోరీ విల్ బీ ఇన్ వన్ టూల్ కాల్డ్ యాస్ జీరా. లేకపోతే మనకి మార్కెట్‌లో ఇంకా టూల్స్ ఉన్నాయి. సో, ఎజైల్ ప్రాసెస్‌ని సపోర్ట్ చేయడానికి జీరా ఫేమస్. దాంతో పాటు ఎజూర్ డెవాప్స్ అని ఇంకోటుంటది. సో, ఆ 2 హుహు. ఫేమస్ అనమాట. ఈ రెండిట్లోనే మనకి ఎండ్ టు ఎండ్ ఒక డెవలప్‌మెంట్ నుండి టెస్టింగ్ ప్రాసెస్ వరకు ఎలా ఉంటది, ఆ టూల్ నేను మీకు రేపు రియల్ టైమ్ నా ఆఫీస్ ల్యాప్‌టాప్‌లో మీకు చూపిస్తాను. ఓకే. ఓకే. ఎలా యాహ్! నాకు ఉంటది తెలుసు అసలు. జీరా గూడా మా హస్బెండ్ గూడా యూజ్ చేస్తున్నారు. హ్మ్. ఈ ఇయర్ నుంచి ఏదో ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. యాహ్! జీరా టూల్ గురించి నేను విన్నాను. యాహ్! సో, జీరా అనేది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్ లాగా వాడతారు. లైక్ ఎండ్ టు ఎండ్ మనకి రిక్వైర్మెంట్స్ రాసిన దగ్గర నుండి స్టేజెస్ ట్రాక్ చేయడానికి, డిఫెక్ట్స్ లాగ్ చేసుకోవడానికి అండ్ ఈవెన్ దానిలో మనం ఒక ప్లగిన్ వేసుకుంటే టెస్ట్ కేసెస్ కూడా రాయొచ్చు. సో, అసలు టెస్ట్ కేస్ హుహు. ఏంటి, టెస్ట్ సినారియో ఏంటి అని మనం నెక్స్ట్ మాట్లాడదాం. సో, అది అక్కడి వరకు టెస్ట్ గుర్తుపెట్టుకోండి. కేస్‌కి, టెస్ట్ సినారియోకి డిఫరెన్స్ ఏంటి? అంటే లైక్ ఇప్పుడు మీరు చెప్పారు కదా! యాహ్! సురేఖ. అంటే ఎలా అంటే ఇప్పుడు పారలెల్‌గా మనం ఇదేంటి వాళ్ళు డెవలప్ చేస్తుంటే మనం టెస్ట్ సినారియోస్ రాస్తుంటాము అని చెప్పారు కదా! యాహ్! హ్మ్. సో, ఇప్పుడు సో, ఆ టెస్ట్ సినారియో, టెస్ట్ కేస్ అంటే ఇప్పుడు టెస్ట్ కేస్ అంటే మనం ఎట్లా టెస్ట్ చేస్తున్నాము అని చెప్పేసి మనం రాస్తుంటాం గదా! యాహ్! సో, టెస్ట్ సినారియో కూడా రాయాలి. టెస్ట్ కేస్ కూడా రాయాలి. బట్ డిఫరెన్స్ ఏంటి అంటే మెయిన్ డిఫరెన్స్ ఇప్పుడు ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ ఆహ్, నేను ఒక పేజ్ ఇస్తాను. ఆహ్, లాగిన్ ఇప్పుడు ఒక ఫీల్డ్ టెస్ట్ చేయాలి అంటే ఏమేమి ఏమేమి అంటే లైక్ ఏ ఎలా టెస్ట్ చేసాము అన్నది ఏమేమి ఇంక్లూడ్ చేసాము టెస్ట్ చేసేటప్పుడు ఆ ఫీల్డ్ అన్నది టెస్ట్ కేస్ కదా! యాహ్! అవును. అంటే ఒక ఇప్పుడు మీరు చెప్పారు కదా! ఫీల్డ్ అని. సో, ఒక ఫీల్డ్ హ్మ్. లెవెల్ వాలిడేషన్స్ కానీ, ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ సినారియో వినండి. అప్పుడు టెస్ట్ కేస్ గురించి నేను మళ్ళీ చూపిస్తా ఎలా ఉంటదో. సో, సినారియో ఏంటి అనేసంటే ఓవరాల్‌గా మాట్లాడుతున్నాం. మనమేమి స్పెసిఫిక్‌గా ఒక దాని గురించి మాట్లాడట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ లాగిన్ పేజ్ ఉందనుకోండి. ఈ లాగిన్ హ్మ్. పేజ్‌కి నేను ఒక సినారియో రాస్తున్నాను సేయింగ్ థట్ వాలిడేట్ ద లాగిన్ ఫంక్షనాలిటీ ఆఫ్ ఫేస్‌బుక్ అపాన్ గివింగ్ ఇన్వాలిడ్ డీటెయిల్స్ అంటున్నాను. సో, నా హ్మ్. సినారియో హ్మ్. చెప్పాను. ఇది ఫంక్షనాలిటీని నేను ఇన్వాలిడ్ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు ఎలా వర్క్ అవుతుందో చెక్ చేయడం ఇస్ మై సినారియో. కానీ ఆ సినారియో నుండి మీరు ఏమేమి ఆలోచించొచ్చు? ఎలా టెస్ట్ చేస్తాం మనం ఇన్వాలిడ్ అంటే? ఏమేమి రాంగ్ ఇవ్వచ్చు? అంటే ఇప్పుడు లైక్ వాలిడేట్ చేసేటప్పుడు సర్టెన్ క్రైటీరియా ఉంటుంది. ఇవే ఈ క్రైటీరియా ఇస్తే ఆ! అది వాలిడేట్ అవుతుంది అని. సో, కాదు. సో అపోజిట్‌గా ఇచ్చినప్పుడు మీరు అంతకుముందు నేర్చుకున్నది మర్చిపోండి కొంసేపు. ఓకే. సో, అప్పుడు మీకు బేసిక్స్ కరెక్ట్‌గా పడతాయనమాట. సో, మీరు ఓకే. వీడియోస్‌లో చూసి వినుంటారు కదా! సో, అప్పుడు మీకు అక్కడ అర్థమైన కొంచెం పార్ట్ వరకే మీ బ్రెయిన్‌లో ఉండిపోయిద్దిప్పుడు. సో, హ్మ్. మీకు ఆ పాయింట్సే గుర్తుండిపోతున్నాయి. మీరు అది అన్‌లర్న్ చేయకపోతే మీకు బేసిక్స్ కరెక్ట్‌గా పడవనమాట. ఓకే. ఓకేనా? సో, నార్మల్ పర్సన్‌లాగా ఆలోచించండి. లైక్ యూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఐటీ. ఓకే. మీరు హ్మ్. ఫ్రెష్‌గా మనం ఈ కోర్స్ నేర్చుకుంటున్నాం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక లేమన్ టర్మ్స్‌లో ఓకే. ఒక నాన్ ఐటీ పర్సన్‌కి నేను చెప్తున్నాను నేను ఇప్పుడు క్లాస్. ఆ పర్స్పెక్టివ్‌లో మీరు ఆలోచించండి. ఇప్పుడు నేను మీకు ఈ లాగిన్ పేజ్ ఇచ్చాను. మీరు హ్మ్. జస్ట్ మనం మామూలుగా మనకి ఇంగ్లీష్ వచ్చు. కంప్యూటర్ హ్మ్. వాడడం వచ్చు. అంతే వచ్చు. బట్ హ్మ్. నేనేం అడుగుతున్నాను మిమ్మల్ని, నేనిక్కడ ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ ఇచ్చినప్పుడు, ఇన్వాలిడ్ డీటెయిల్స్ ఇస్తున్నప్పుడు, ఇది ఎలా పనిచేస్తుంది అని నేను టెస్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. సో, ఓకే. నేను ఒక అప్పుడు ఒక పాపప్ అవుతుంది గదా! ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ ఇస్తే మీరెందుకు వాలిడ్ అవ్వట్లేదు అన్నది ఒక పాపప్ కనిపిస్తుంది గదా! యాహ్! కానీ ఇన్వాలిడ్ డీటెయిల్స్ అంటే మీరు ఏం ఇస్తారు? లైక్ ఈమెయిల్ అడ్రెస్ ఇన్వాలిడ్ చేయాలంటే మనం ఏం చేయొచ్చు? హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ test@gmail.com అని ఒక ఈమెయిల్ ఉంది. హ్మ్. ఇప్పుడు దీన్ని ఆ ఇది జీమెయిల్ బదులు వాలిడ్. ఇంకా అక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఏదైనా చేయొచ్చు కదా! ఇప్పుడు నేను ఇక్కడ తీసేసాననుకోండి. అది వాలిడ్ హ్మ్. ఈమెయిల్ అయిద్దా? అవ్వదు. అవ్వదు. సో, ఇట్ ఈస్ అన్ ఇన్వాలిడ్ ఈమెయిల్.
అలానే నేను హ్మ్. పాస్వర్డ్‌లో కూడా చేయొచ్చు కదా! ఇప్పుడు నేను ఇక్కడ ఈమెయిల్ అడ్రెస్ వాలిడ్ ఇచ్చాను. కానీ నేను ఇక్కడ హ్మ్. పాస్వర్డ్ అనేది రాంగ్ టైప్ చేశాను. రాంగ్ టైప్ చేసి లాగిన్ కొట్టాను. అప్పుడు నాకు ఎర్రర్ చూపించాలి. ఓకే, సేయింగ్ దట్ ద పాస్వర్డ్ ఈజ్ రాంగ్. ఒకవేళ నేను 2 ఇవ్వలేదు, యూజర్ నేమ్, పాస్వర్డ్ 2 ఇవ్వలేదు, లాగిన్ కొట్టాను. సో ఈ 3 కూడా ఏం చెప్తున్నాయి? ఈ 3 కేసెస్లో మనం ఇచ్చింది ఇన్వాలిడ్ డీటెయిల్స్. కానీ ఓవరాల్గా ఒక్కొక్కటి ఒక్కొక్క టెస్ట్ కేస్ అనమాట. సో ఇన్వాలిడ్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చింది ఒక టెస్ట్ కేసు, ఇన్వాలిడ్ హ్మ్. పాస్వర్డ్ ఇచ్చింది ఒక టెస్ట్ కేసు, 2 అసలు బ్లాంక్గా వదిలేసింది ఒక టెస్ట్ కేసు. బట్ దీస్ 3 ఫాల్ అండర్ ద సినారియో ఆఫ్ ఇన్వాలిడ్ డీటెయిల్స్. సో ఒక సినారియో అనేది హయ్యర్ లెవెల్లో మాట్లాడతాము, టెస్ట్ కేస్ అనేది డీటెయిల్డ్గా ఒక్కొక్క ఫీల్డ్ లెవెల్ వ్యాలిడేషన్ కానీ ఒక ఫంక్షనల్ ఫ్లో వ్యాలిడేషన్ కానీ మాట్లాడతాం అన్నమాట. సో ఓకే. ఒక సినారియో నుండి మల్టిపుల్ టెస్ట్ కేసెస్ అనేవి మనం డిటర్మైన్ చేయొచ్చు. హ్మ్. ఓకే, సో మనం సినారియో ఎలా రాయాలి, టెస్ట్ కేస్ ఎలా రాయాలి, నేను నెక్స్ట్ క్లాసెస్లో మీకు చూపించినప్పుడు లైక్ మనం రాస్తాము, మీరు కూడా మీ అంతటి మీరు టెస్ట్ సినారియోస్ అండ్ టెస్ట్ కేసెస్ రాస్తారు. సో మనకి టెస్టింగ్లో ద మేజర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ టు రైట్ ద టెస్ట్ కేసెస్ మాన్యువల్ ఓకే. టెస్టింగ్లో. సో మనము పాజిటివ్ అండ్ నెగిటివ్ ఆలోచించడం మనకి రావాలన్నమాట. సో మనకి హ్మ్. అప్లికేషన్ మీద కమాండ్ రావాలి. లైక్ ఇప్పుడు ఒక రీటైల్ అప్లికేషన్ తీసుకుంటున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ అమెజాన్. మీరు అమెజాన్ మీ డే టు డే లైఫ్లో వాడతారు కదా. యాహ్! సో ఇప్పుడు అమెజాన్ వాడేటప్పుడు నేను ఈ సెర్చ్ ఫంక్షనాలిటీని టెస్ట్ చేయమని చెప్తున్నాను. మీకు టెస్టింగ్ గురించి ఏమీ తెలియదు, బట్ ఇది పనిచేస్తుందా లేదా అని మీరు ఎలా చెప్తారు? ఏం ఏం చేస్తే మనం చెప్పొచ్చు ఇది పనిచేస్తుందా లేదా అని? మనం ఒకటి టైప్ చేస్తే తెలుస్తుంది గదా! సెర్చ్ ఇంజిన్‌లోకెళ్ళి ఏదన్నా టైప్ చేస్తే మ్మ్. దానికి రిలేటెడ్ థింగ్స్ వస్తున్నాయా లేదా అన్నది. ఒక టెస్ట్ కేస్ కదా. సో ఇప్పుడు మీరు యాహ్! రిలేటెడ్ అనే వర్డ్ వాడారు కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇచ్చిన దానికి నాకు వచ్చే అవుట్పుట్ హ్మ్. నేను ఎక్స్పెక్ట్ చేసిన దాంతోనే ఉందా లేదా? సో ఇక్కడ మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను బుక్స్ అని ఇచ్చాను, సో నాకు అవుట్పుట్ అనేది బుక్స్ అనేది వస్తుందా లేదా అనేది మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా. హ్మ్. సో టెస్టింగ్ ఈజ్ ఆల్ అబౌట్ కంపేరింగ్ యువర్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ విత్ యువర్ యాక్చువల్ రిజల్ట్ అనమాట. త్రూ అవుట్ ద ప్రాసెస్, వెదర్ ఇట్ మైట్ బి ఆటోమేషన్ ఆర్ మాన్యువల్ టెస్టింగ్, ఏం చేస్తున్నా కూడా మన ఆబ్జెక్టివ్ ఏంటంటే మన ఎక్స్పెక్టెడ్ రిజల్ట్తో మన యాక్చువల్ రిజల్ట్ మ్యాచ్ అవుతుందా లేదా అనేది వెరిఫై చేయడం అనమాట. సో ఈ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ మనకి ఎక్కడి నుండి వస్తుంది అంటే మన రిక్వైర్మెంట్స్లో ఉన్న ఇచ్చిన యాక్సెప్టెన్స్ క్రైటీరియా బేస్డ్ మీద మనం డిరైవ్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు యాక్సెప్టెన్స్ క్రైటీరియాలో వాడు ఒకవేళ మనకి ఇక్కడ స్పేసెస్ కానీ స్పెషల్ క్యారెక్టర్స్ కానీ ఇచ్చినప్పుడు మనకు అవుట్పుట్లో ఏమీ రాకూడదు అని మనకి యూజర్ స్టోరీలో కనుక మెన్షన్ చేస్తుంటే మనం ఎంటర్ చేసి చూస్తాం, చేసినప్పుడు మనకి ఏమైనా వస్తుంది అనుకోండి డిఫెక్ట్ రైజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ తీసుకున్నాం అనుకోండి, ఇందాక మనకి రాంగ్ థింగ్స్ ఇచ్చినప్పుడు ఏమి ఇవ్వనప్పుడు మనకి ఇక్కడ ఒక ఎర్రర్ మెసేజ్ వచ్చింది కదా. సో ఎర్రర్ హ్మ్. మెసేజ్ ఇదే మ్యాటర్ ఉండాలి అనేది మనకి యూజర్ స్టోరీలో వస్తుంది అనమాట. సో యూజర్ స్టోరీలో ఏమని ఇస్తారు? యూజర్ షుడ్ బి డిస్ప్లేడ్ విత్ అన్ ఎర్రర్ మెసేజ్ అపాన్ గివింగ్ ఇన్వాలిడ్ డీటెయిల్స్. ఇఫ్ హీ హ్యాస్ లెఫ్ట్ బోత్ ద ఫీల్డ్స్ బ్లాంక్ దెన్ యూజర్ షుడ్ బి డిస్ప్లేడ్ విత్ దిస్ మెసేజ్ అని ఈ మెసేజ్ ఇస్తారనమాట అక్కడ స్టోరీలో. సో ఓకే. స్టోరీలో నుండి మనం మన ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ అనేది సెట్ చేస్తున్నాం. సో స్టోరీలో ఉన్న ఎవ్రీ పాయింట్ రాసిస్తే సరిపోదు, అది డెవలపర్స్ అయినా చేసేస్తారు కదా. స్టోరీలో ఉంది, అక్కడ ఆ! ఉంది, వాళ్ళు పెట్టి చూస్తారు, వస్తుంది రావట్లేదు. స్టోరీలో ఉన్న దాంతో పాటు యూ హ్యావ్ టు థింక్ నెగిటివ్లీ ఆల్సో, లైక్ ఇంకా యూజర్ ఏం తప్పు చేయొచ్చు. సో ఇప్పుడు మనకి ఏమీ తెలియని వాళ్ళు ఈ అప్లికేషన్ వాడతారు, దే డజంట్ బిలాంగ్ టు ఐటీ. ఇప్పుడు ఫేస్బుక్ వాడే వాళ్ళందరూ సాఫ్ట్వేర్కి సంబంధించిన వాళ్ళు కాదు కదా. హ్మ్. వాళ్ళు వాడుతున్నప్పుడు వాళ్ళ పర్స్పెక్టివ్లో వాళ్ళు ఏం నొక్కొచ్చు, ఏం చేస్తారు, ఒకవేళ ఎక్కడైనా ఎర్రర్ వస్తే అప్పుడు యూజర్కి అర్థమవుతుందా లేదా, వాళ్ళ పర్స్పెక్టివ్ నుండి మనం ఎక్కువ ఆలోచించాలన్నమాట. సో ఇది ఫేస్బుక్ కాబట్టి నేను రియల్ టైం కస్టమర్ గురించి ఆలోచిస్తున్నాను. అదే నేను ఒకవేళ ఒక అడ్మిన్ అప్లికేషన్ వాడుతున్నాను అనుకోండి, లైక్ హ్మ్. ఇప్పుడు నేను ఒక కంపెనీలో అందరికీ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళందరికీ వాళ్ళకి కొత్త యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చేది వాడాలనుకుంటున్నాను అనుకోండి, నాకు అలాంటి అప్లికేషన్ టెస్టింగ్ ఇస్తే నేను ఆ అడ్మిన్ పర్స్పెక్టివ్లో నేను ఆలోచించాలి. ఓకే. సో బేస్డ్ ఆన్ హూ ఈజ్ యూజింగ్ దట్ అప్లికేషన్ మన మైండ్ సెట్ అనేది వాళ్ళలాగా ఆలోచించడం స్టార్ట్ చేయాలి. వాళ్ళు ఏం చేయొచ్చు, బికాస్ దే డోంట్ నో ఎనీథింగ్. ఇప్పుడు మీకంటే రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ ఉంది, అప్లికేషన్ ఇచ్చారు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు బిజినెస్ అనలిస్ట్, మీరు వాడుతున్నారు దాన్ని అప్లికేషన్ని. ఓకే, బట్ ఓకే. విల్ గో
into today's topics now. ఓకే. సో స్క్రమ్ మాస్టర్ ఏం చేస్తారు గుర్తుందా? యాహ్! సో, గుర్తుంది. చెప్పండి కదా! అజైల్‌లో ఉన్న 3 మెయిన్ మెంబర్స్ ఎవరు? వాళ్ళ నేమ్స్ చెప్పండి. మొన్న మనం నేర్చుకున్న న్యూ రోల్స్. ఒక 3 రోల్స్ నేర్చుకున్నాం. ఓకే. స్క్రమ్ మాస్టర్ హ్మ్. ఆహ్, డిజైనర్ హ్మ్. ఇంకెవరుంటారు? స్క్రమ్ మాస్టర్, మెయింటెనెన్స్ మేనేజరు, మరి ఇంకో ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ హ్మ్. అహా! కాదక్కా. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్‌లో అజైల్ నేర్చుకునేటప్పుడు 3 మెంబర్స్ గురించి మాట్లాడుకున్నాం. 3 మెంబర్స్ యొక్క డిఫరెంట్ రోల్స్ గురించి. లైక్ ప్రొడక్ట్ ఓనర్ హూ ఈస్ ఫ్రమ్ ద క్లయింట్ ప్రొడక్ట్ సైడ్. ఓనర్, డెవలపర్, టెస్టర్స్. ఈళ్ళు డెవలపర్స్, టెస్టర్స్ ప్రతి టీమ్‌లో ఉంటారు. వెదర్ ఇట్ మైట్ బి అజైల్ ఆర్ దానిలో గూడా. సో, బిజినెస్ యాహ్! అనలిస్ట్ కూడా రెండిట్లోనూ ఉంటారు. సో, బిజినెస్ అనలిస్ట్ ఈస్ వన్ పర్సన్ హూ విల్ గ్యాదర్ ద రిక్వైర్మెంట్స్. అతను చాలా ఇంపార్టెంట్ ఒక ప్రాజెక్ట్‌కి. నెక్స్ట్ ప్రొడక్ట్ ఓనర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ హూ ఈస్ గివింగ్ ద రిక్వైర్మెంట్స్. అండ్ దెన్ ద స్క్రమ్ మాస్టర్ హూ ఈస్ మేనేజింగ్ దిస్ ప్రాజెక్ట్. దీంతో పాటు డెవలపర్స్ అండ్ టెస్టర్స్ ఉంటారు. బట్ యాహ్! ప్రొడక్ట్ ఓనర్‌కి, స్క్రమ్ మాస్టర్‌కి, బిజినెస్ అనలిస్ట్‌కి డిఫరెన్స్ అర్థమైందా? సో, బిజినెస్ అనలిస్ట్ ఈస్ ద పర్సన్ హూ గ్యాదర్స్ ద రిక్వైర్మెంట్స్. హూ గ్యాదర్స్ ద రిక్వైర్మెంట్స్. Scrum Master is the person who manages the project. మేనేజెస్ ద ప్రాజెక్ట్ అంటే డిఫరెంట్ టీమ్స్‌కి ఏదైనా ఇష్యూస్ వస్తే సో, దే విల్ ఫిక్స్ దట్ వాళ్ళకి ఇష్యూస్ రాకుండా వాళ్ళు కోఆర్డినేట్ చేస్తూ యాహ్! చేస్తుంటారు వాళ్ళు. కోఆర్డినేషన్ మాత్రమే. వాళ్ళకేమి టెక్నికల్ కోఆర్డినేట్ నాలెడ్జ్ ఉండదు. దే డోంట్ నో హౌ టు రైట్ ద కోడ్ అండ్ ఆల్. బట్ యాహ్! వాళ్ళేంటంటే జస్ట్ మాట్లాడతారనమాట. ఇప్పుడు డెవలపర్స్‌కి, టెస్టర్స్‌కి ఏమైనా ఇష్యూ వస్తే ఏంటి ఇష్యూ? ఎలా సాల్వ్ చేయొచ్చు? దాంతో పాటు దే హోస్ట్ ద మీటింగ్స్ అనమాట. లైక్ స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్ మీటింగ్. వాళ్ళు రెట్రోస్పెక్టివ్ మీటింగ్ మెయిన్‌గా ఈ మేనేజర్స్ హ్యాండిల్ చేస్తారనమాట. సో, దే విల్ టేక్ ద ఒపీనియన్స్ ఆఫ్ ది టీమ్ అనమాట. తీసుకొని ఎలా ఉంది? ఏంటి? బానే అవుతుందా? లేదా? అనేది దే విల్ డిస్కస్ అనమాట. యాహ్! ఓకే. సో, హ్మ్. రెట్రోస్పెక్టివ్ మీటింగ్‌లో మనం ఒక 3 థింగ్స్ ఆ మీటింగ్‌లో డిస్కస్ చేస్తారనమాట. ఏంటివవి? ఐ మీన్ ఇవే కదా! డైలీ స్టాండప్ మీటింగ్. అవి మీటింగ్ పేర్లు. డైలీ స్టాండప్, స్ప్రింట్ రివ్యూ, స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్, స్ప్రింట్ ప్లానింగ్ ఇవన్నీ అజైల్ సెరమనీస్. అందులో స్ప్రింట్ ఓకే. రెట్రోస్పెక్టివ్ మీటింగ్ జరిగేటప్పుడు మనం ఒక థింగ్‌ని వెరిఫై చేస్తామనమాట. లైక్ కొన్ని టాపిక్స్ డిస్కస్ చేస్తాం. మెయిన్‌గా 3 టాపిక్స్ డిస్కస్ చేస్తాం. హ్మ్. సో, రెట్రోస్పెక్టివ్ అంటే మీనింగ్ ఏం చెప్పాను? రెట్రో మీన్స్ గోయింగ్ బ్యాక్ అండ్ సీయింగ్. స్పెక్టికల్. స్పెక్ట్ పోయింది. అంటే చూడడం. ఏం యాహ్! చూస్తున్నాం మనం స్ప్రింట్ అయిపోయిన తర్వాత? ఏది బాగా జరిగింది? వాట్ వాట్ ఆర్ యూ ఏది ప్రౌడ్ ఆఫ్? బాగా జరిగింది? వాట్ వెంట్ వెల్ అండ్ హ్మ్. వాట్ నాట్. అండ్ సో, అది అది రెట్రోస్పెక్టివ్‌లో చేస్తాము. ఈ రెండిటితో పాటు ఇంకొకటి చేస్తాం. వాట్ వెంట్ వెల్, వాట్ డిడ్ంట్ గో వెల్ అండ్ వాట్ ఆర్ ద ఇంప్రూవ్‌మెంట్స్ దట్ వీ కెన్ బ్రింగ్ ఇన్ ద కమింగ్ స్ప్రింట్స్. యాహ్! ఓకే. స్ప్రింట్ రివ్యూ గురించి చెప్పారు. స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్ గురించి చెప్పారు ఆ రోజున. సో, స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్ మీటింగ్‌లో వాట్ వెంట్ వెల్, వాట్ డిడ్ంట్ గో వెల్ అండ్ ఐడెంటిఫై ద ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్‌మెంట్ ఇన్ ద ప్రాసెస్. ఇన్ దర్ ప్రాసెస్. సో, ఇంప్రూవ్‌మెంట్. ఇప్పటి వరకు ఫాలో అయిన దానిలో మిస్టేక్స్ ఉంటే ఇంప్రూవ్ చేసుకోగలమా లేదా అనేది ఐడెంటిఫై కూడా చేస్తారు. నెక్స్ట్ టైం దాన్ని అవ్వకుండా సేమ్ యాహ్! మిస్టేక్స్. ఓకే. ఓకే. సో, బ్యాక్‌లాగ్ అంటేనేమో పెండింగ్ రిక్వైర్మెంట్స్. సో, ఇప్పుడు ప్రతి రిక్వైర్మెంట్స్‌ని పెండింగ్ యాహ్! పెండింగ్ రిక్వైర్మెంట్స్. అంటే ఏదైనా పెండింగ్ ఉండిపోతే గనక దాని రిక్వైర్మెంట్స్ చూసుకొని సో, దే విల్ కాదు. మేక్ ష్యూర్ దే విల్ ఫినిష్ అయ్యేలాగా చూసుకుంటారు. లేదు, లేదు, లేదు. దాన్ని బ్యాక్‌లాగ్ అనము. అది ఫినిష్ అవుతుందా లేదా అని స్ప్రింట్‌లోకొచ్చేసిన తర్వాత అవ్వకపోతే మూవ్ చేస్తాం. అది వేరు. సో, బ్యాక్‌లాగ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఒక పెద్ద రిక్వైర్మెంట్ డాక్యుమెంట్‌ని మనం ఇండివిడ్యువల్ యూజర్ స్టోరీస్‌గా డివైడ్ చేసుకున్నాం కదా! సో, ఇప్పుడు అవి హ్మ్. 100 యూజర్ స్టోరీస్ అయిపోయినాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అవి హ్మ్. 100 మీద మనం ఈ స్ప్రింట్‌లోనే వర్క్ చేయట్లేదు కదా! సో, మనం అందులో 5 అవును. సెలెక్ట్ చేసుకున్నాం. సో, 5 సెలెక్ట్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ 95 పెండింగ్‌లోనే ఉన్నాయి కదా! ఇంకా అసలు స్టార్టే చేయలేదు కదా! యాహ్! దాని మీద వర్క్. సో, అసలు ఆ! ఇంకా స్టార్ట్ చెయ్యని వాటిల్ని వి కాల్ దెమ్ యాస్ బ్యాక్‌లాగ్స్. ఓకే.
సో లిస్ట్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ దట్ నీడ్స్ టు బి అడ్రస్డ్ ఆర్ కంప్లీటెడ్ బిఫోర్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఏ ప్రాజెక్ట్ అయిపోయే లోపల. ఇట్స్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ స్ప్రింట్ అనమాట. సో ప్రాజెక్ట్ అయిపోయే లోపల మనకి ఏవేవైతే యూజర్ స్టోరీస్ ఉన్నాయో ఇంకా స్టార్ట్ అవ్వకుండా వాటిని మనం బ్యాక్లాగ్స్ అంటాం. సో ఈ బ్యాక్లాగ్స్లో నుండి ఏది ఎప్పుడు జరగాలి, ఎవరు ఎప్పుడు దేని మీద వర్క్ చేయాలి అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? ప్రొడక్ట్ ఓనర్ డిసైడ్ చేస్తారు. బికాస్ వాళ్ళ రిక్వైర్మెంట్, వాళ్ళకి ఏది ఫంక్షనాలిటీ ఫస్ట్ కావాలో వాళ్ళు దాన్ని బట్టి దే విల్ ప్రయారిటైజ్ ద బ్యాక్లాగ్స్. వాళ్ళు ప్రయారిటైజ్ చేసుకొని అగైన్ దే విల్. యా, కరెక్ట్, గుడ్. సో అది అబౌట్ స్క్రమ్ అనమాట. సో క్యాన్బాన్ మోడల్ కొన్ని రోజుల తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ మీరు కన్ఫ్యూజ్ అవ్వరు. నా ప్రాజెక్ట్ యాక్చువల్లీ క్యాన్బాన్ మీదే జరుగుతుంది, సో మీకు అది చూపించినప్పుడే ఇంకొంచెం బెటర్గా అర్థమవుతుంది. ఓకే, సో అదొకటి. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇంకో టాపిక్ ఉంది కాల్డ్ యాజ్ లెవెల్స్ ఆఫ్ టెస్టింగ్. సో ఇప్పుడు మనం టెస్టింగ్ అనేది స్టార్ట్ చేసినప్పుడు ఒక 4 లెవెల్స్ ఉంటాయి అన్నమాట. ఒక యూజర్ స్టోరీ స్టార్ట్ అయిన దగ్గర నుండి టెస్టింగ్ జరిగే ప్రాసెస్లో. సో అందులో ఫస్ట్ వచ్చేసి దాన్ని ఏమంటారంటే వి కాల్ ఇట్ యాజ్ యూనిట్ టెస్టింగ్. సో యూనిట్ టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు ఒక డెవలపర్ ఒక పర్టికులర్ స్టోరీ మీద వర్క్ చేస్తున్నప్పుడు తను రాసుకున్న కోడ్ కనుక తనే వెరిఫై చేసుకుంటే అది పనిచేస్తుందా లేదా అని, దాన్ని వి కాల్ ఇట్ యాజ్ యూనిట్ టెస్టింగ్. సో యూనిట్ టెస్టింగ్ ఈజ్ పర్ఫార్మ్డ్ బై ఓన్లీ డెవలపర్స్. సో వాళ్ళు ఏం చెక్ చేసుకుంటున్నారు అక్కడ? వాళ్ళు రాసుకున్న కోడ్లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా, వాళ్ళు రాసుకున్న కోడ్లో ఏమైనా డెడ్ కోడ్ అంటే లైక్ అసలు ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వని కోడ్ ఏమన్నా ఉందా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఫ్లో చార్ట్ డయాగ్రామ్స్ తీసుకుంటారు కదా. సో ఫ్లో చార్ట్ డయాగ్రామ్లో అండ్ వాళ్ళు తర్వాత కోడ్ రాసుకుంటారు కదా. రాసుకున్నప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను, ఒక నెంబర్ ఈవెన్ ఆర్డర్ చెప్పాలనుకోండి, మీరు ఎలా ఆలోచిస్తారు ఒక నెంబర్ ఈవెన్ ఆర్డర్ అనేది? అంటే ఈవెన్ నెంబర్ మనకి ఐడియా ఉంది కాబట్టి సో మనం చెప్పేస్తాం కదా. ఓకే, మనకు ఐడియా ఉంది. బట్ ఆ ఐడియా ఎలా అంటే లైక్ మ్యాథమెటికల్గా ఒక నెంబర్ని ఈవెన్ ఆర్డర్ ఎలా చెప్పగలం పోనీ? లైక్ ఇప్పుడు నేను 4 ఇచ్చాను అనుకోండి మీకు. 4 ఈవెన్ నెంబర్. ఎలా చెప్పారు మీరు 4 ఈవెన్ అని? ఎందుకంటే అది మనం నేర్చుకున్నాం కాబట్టి. ఐ మీన్ యాహ్! అక్క. ఓకే, ఫైన్. అంటే లైక్ మనం నేర్చుకున్నాం. బట్ మ్యాథమెటికల్‌గా ఇప్పుడు ఒక నంబర్ అనేది ఈవెన్ ఆడా ఎలా తెలుస్తదంటే, దాన్ని మనం 2తో డివైడ్ చేసామనుకోండి, ఎనీ నంబర్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 2 అండ్ ఇఫ్ యూ గెట్ ద రిమైండర్ యాస్ 0 దెన్ యూ విల్ సే దట్ నంబర్ ఈస్ అన్ ఈవెన్ నంబర్ కదా. ఓకే, సో ఇప్పుడు మనం లాజికల్‌గా ఇప్పుడు ఏదైనా ఒక నంబర్ ఇచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ 9 ఇచ్చాను. సో ఈవెన్ ఆర్డర్ మనం చేయాలంటే మనం ఇక్కడ ఏం చేస్తాం, అవునా కాదా. సో మనకి ఒక ఎస్ కండిషన్ ఉంది, ఒక నో కండిషన్ ఉంది. సో మనం ఎప్పుడైనా అలాంటి కండిషన్ స్టేట్మెంట్ ఉంటే మనం మామూలుగా ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, వెదర్ ఇట్ మైట్ బి జావా, సి షార్ప్, పైథాన్, జావా స్క్రిప్ట్, ఎక్కడైనా సరే వాడేది ఇఫ్ ఎల్స్. సో ఇఫ్ దిస్ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2 then it is even or it is odd. ఓకే, సో ఇప్పుడు మనం డెవలపర్స్కి ఇదే ప్రోగ్రామ్ తయారు చేయాలనుకుంటున్నాను అనుకోండి, వాళ్ళు కూడా ఇఫ్ ఎల్స్ కండిషన్ వాడతారు. సో ఇప్పుడు వాళ్ళు దాన్ని వెరిఫై చేయాలనుకోండి, ఇప్పుడు నేను దాన్ని టెస్ట్ చేయాలనుకోండి, డెవలపర్ రాసుకున్నాడు కోడ్, టెస్ట్ చేసుకోవాలనుకుంటే అప్పుడు ఏం చేస్తాడు, ఒకసారి 9 ఇచ్చి టెస్ట్ చేస్తాడు, అప్పుడు ఆడ్ కోడ్లోకి వెళ్తుందా లేదా అని. నెక్స్ట్ ఇంకోసారి 8 ఇచ్చి టెస్ట్ చేస్తాడు, ఈవెన్ దానికి వస్తుందా లేదా అని. సో అలా డెవలపర్స్ వాళ్ళు రాసుకున్న కోడ్ బేస్డ్ ఆన్ దేర్ ఇన్పుట్స్ ఇఫ్ దే ఆర్ ట్రైయింగ్ టు వెరిఫై, దానికోసం వాళ్ళు వాడే టెక్నిక్స్ని వి కాల్ ఇట్ యాజ్ వైట్ బాక్స్ డిజైన్ టెక్నిక్స్. బికాస్ వైట్ బాక్స్ అంటే వాళ్ళు చూడగలుగుతున్నారు, వాళ్ళు రాసుకున్న కోడ్ని వాళ్ళు చూస్తున్నారు. బట్ మనం టెస్టర్స్, మనకి కోడ్ కనిపించదు, వాళ్ళు కోడ్ తయారు చేసిన తర్వాత వాళ్ళు తయారు చేసి ఇచ్చిన అప్లికేషన్ కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ ఫేస్బుక్ తయారు చేయడానికి వాళ్ళు ఏదో కోడ్ రాశారు, కానీ మనం టెస్ట్ చేయడానికి facebook.com అనే ఇస్తారు, యూఆర్ఎల్ ఇస్తారు మనకి. సో మనం టెస్ట్ చేసేదాన్ని వి కాల్ ఇట్ యాజ్ బ్లాక్ బాక్స్ బికాస్ వీఆర్ నాట్ లుకింగ్ ఎట్ ద కోడ్, వేరాస్ ద డెవలపర్స్ ఆర్ లుకింగ్ ఎట్ ద కోడ్. వాళ్ళు కోడ్ చూసి టెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వైట్ బాక్స్ డిజైన్. సో అందులో వాళ్ళు ఏం చేస్తారంట, ఇప్పుడు ఇఫెల్స్ లాంటి కండిషన్స్ కానీ డిఫరెంట్ బ్రాంచెస్ కానీ ఉంటే ఇన్పుట్స్ అనేవి అన్ని డైరెక్షన్స్లో వెళ్తున్నాయా లేదా అని డిఫరెంట్ ఇన్పుట్స్ ఇచ్చి చెక్ చేస్తారు. సో స్టేట్మెంట్ అంటే రాసిన ఎవ్రీ లైన్ ఆఫ్ కోడ్ రీచ్ అవుతుందా,
ఇప్పుడు ఎలా ఉండిద్దంటే కొన్నిసార్లు ఒక ఇన్పుట్ ఇస్తే అది ఏ కండిషన్‌లోకి ఎళ్ళకుండా అసలు కోడ్‌లోకి ఎళ్ళదనమాట. సో, అలా డెడ్ కోడ్ అలాంటివి ఇది మీకు ఇప్పుడే అర్థం కాకపోవచ్చు. బట్ ఇది మనకంత డెప్త్‌గా తెలియాల్సిన అవసరం లేదు. బట్ యూ హావ్ టు జస్ట్ రిమెంబర్ దట్ ద వైట్ బాక్స్ టెక్నిక్స్ ఆర్ యూజ్డ్ బై ద డెవలపర్స్ యాస్ పార్ట్ హ్మ్. ఆఫ్ యూనిట్ టెస్టింగ్. అండ్ అక్కడ వాళ్ళు వాడే ఆ టెక్నిక్ పేర్లు బ్రాంచ్ కవరేజ్, డెసిషన్ కవరేజ్ అండ్ స్టేట్మెంట్ కవరేజ్. ఓకే. హుహు. సో, యూనిట్ టెస్టింగ్ అంటే వాళ్ళు తయారు చేసుకున్న కోడ్ మాత్రమే, వాళ్ళు రాసింది మాత్రమే. ఓకే. నెక్స్ట్ మనకి ఇంకోటుంది కాల్డ్ యాస్ సో, వాళ్ళు రాసిన కోడ్ వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఇట్స్ వైట్ బాక్స్ టెస్టింగ్. అదే టెస్టర్స్ చేస్తుంటే అది బ్లాక్ బాక్స్ టెస్టింగ్. యాహ్! బ్లాక్ బాక్స్ టెస్టింగ్. సో, మనం చేసే టెస్టింగ్ వేరేలా సో, ఉండిద్ది. దాంట్లో 3 టైప్స్ ఉంటాయి. బ్రాంచ్ కవరేజ్, డెసిషన్ కవరేజ్, స్టేట్మెంట్ కవరేజ్. ఎందులో వైట్ బాక్స్‌లో. వైట్ బాక్స్‌లో. హ్మ్. యాహ్! సో, వైట్ బాక్స్ టెస్టింగ్‌ని యూనిట్ టెస్టింగ్‌లో మనం చేస్తాం. సో, హ్మ్. యూనిట్ టెస్టింగ్ అంటే వాళ్ళకిచ్చిన టాస్క్‌ని అంటే మాత్రమే వెరిఫై ఇండివిడ్యుయల్‌గా వాళ్ళు చేస్తారు. డెవలప్ చేస్తారు కాబట్టి ఇండివిడ్యుయల్‌గా అది వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి చూస్తారు. యాహ్! అంతే. హ్మ్. అది అయిపోయిన తర్వాత. సో, ఇప్పుడు వాళ్ళు రాసుకున్నది బానే పనిచేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫేస్‌బుక్కే ఉందనుకోండి. హ్మ్. రిజిస్ట్రేషన్ ఉంది. లాగిన్ ఉంది. లాగిన్ అయిన తర్వాత మీరు పోస్ట్ చేసుకోవచ్చు. మీ ప్రొఫైల్ పిక్చర్ అప్డేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. సమ్ ఫంక్షనాలిటీస్ ఉన్నాయి. సో, ఇప్పుడు హ్మ్. అన్నిటి మీద ఒకటే డెవలపర్ వర్క్ చేయడు కదా! సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను రిజిస్ట్రేషన్ మీద వర్క్ చేస్తున్నాను. సో, ఎన్ మీరు నంబర్ ఆఫ్ డెవలపర్స్ ఇన్వాల్వ్ అవుతుంటారు కదా! యాహ్! ఇన్వాల్వ్ అవుతుంటారు. సో, నేను రిజిస్ట్రేషన్ మీద వర్క్ చేస్తున్నాను. మీరు లాగిన్ మీద వర్క్ చేస్తున్నారు. సో, నేను నా హ్మ్. కోడ్ టెస్ట్ చేశాను. బానే పనిచేస్తుంది. మీరు హ్మ్. మీ కోడ్ ఏదో ఇన్పుట్స్ ఇచ్చి చెక్ చేశారు. బానే హ్మ్. పనిచేస్తుంది. కానీ ఇప్పుడు ఒక యూజర్ ఒక అప్లికేషన్ వాడాలంటే రిజిస్ట్రేషన్ అయిన తర్వాతే వాళ్ళు లాగిన్ అయ్యి చెక్ చేసుకోగలుగుతారు. లాగిన్ సో, అవ్వగలుగుతారు. అన్ని ఫంక్షన్స్ అవుతున్నాయా లేదా అని చూసేవాళ్ళు టెస్టర్స్. యాహ్! అన్నీ ఎండ్ టు ఎండ్ చేసేవాళ్ళు టెస్టర్స్. ఎండ్ టు ఎండ్. బట్ హ్మ్. ఈ ఎండ్ టు ఎండ్. యాహ్! సో, మొత్తం తయారవ్వలేదు. ఇంకా మనకి ఇంకా ఫ్రెండ్స్ ఏది పోస్ట్‌ది అది ఇంకా మనం టెస్ట్ చేయలేదు కదా! సో, ఓన్లీ మనం రిజిస్ట్రేషన్ అండ్ లాగినే అయింది. సో, ఈ రెండిటిని హ్మ్. కలిపి టెస్ట్ చేస్తున్నామనుకోండి. దాన్ని హ్మ్. వి కాల్ ఇట్ యాస్ ఇంటిగ్రేషన్. ఇంటిగ్రేషన్ మీన్స్ యూ ఆర్ కంబైనింగ్ మోర్ థాన్ వన్. కంపేరింగ్ 2 కాంపోనెంట్స్. హ్మ్. డిఫరెంట్ కాంపోనెంట్స్. యాహ్! డిఫరెంట్ కాంపోనెంట్స్‌ని మనం కంబైన్ చేసి చేస్తే దాన్ని వి కాల్ ఇట్ యాస్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్. సో, దీన్ని ఎవరు చేస్తారు? డెవలపర్స్ వాళ్ళు టెస్టర్స్. చేసుకుంటారు. టెస్టర్స్ హ్మ్. కూడా చేసుకుంటారు. సో, ఇంటిగ్రేషన్ టెస్టింగ్‌లో బోత్ డెవలపర్స్ అండ్ టెస్టర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. బికాజ్ వాళ్ళు రాసింది వేరే వాళ్ళంతా కలిపినప్పుడు పని చేస్తుందా లేదా అని వాళ్ళు చెక్ చేసుకుంటారు. మనం ఫ్లో హ్మ్. చెక్ చేస్తామనమాట. అంటే రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి ఒక రిజిస్టర్ అయిన అకౌంట్ నంబర్ డీటెయిల్స్ ఆ క్రెడెన్షియల్స్ తీసుకొని లాగిన్ పేజ్‌లో పెట్టినప్పుడు అవుతుందా లేదా? సో, ఎండ్ టు ఎండ్ ఫ్లో చెక్ చేస్తాం. యాహ్! ఇక్కడ ఎండ్ టు ఎండ్ కాదు. ఎక్కడి వరకు తయారై ఉందో అక్కడి అంటే వరకే. ఇక్కడ ఇంటిగ్రేషన్ వరకు ఎండ్ టు ఎండ్ కాదు. బట్ డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ యాహ్! వర్క్ అవుతున్నాయా లేదా అని చెప్పేసి యాహ్! మనం చెక్ చేస్తాం. హ్మ్. వేరస్ ద నెక్స్ట్ స్టెప్. సో, అది కూడా బానే పనిచేస్తుంది. చేస్తున్నప్పుడు మొత్తం అప్లికేషన్ తయారైపోయింది. అప్పుడు మనం చేసేదాన్ని వి కాల్ ఇట్ ఎ సిస్టమ్ టెస్టింగ్. ఇందులో కంప్లీట్ క్యూఏ పీపుల్ మొత్తం మన టెస్టర్స్ ఉంటారు. సో, ఇక్కడ హ్మ్. ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ మొత్తాన్ని వెరిఫై చేస్తున్నామనమాట. లైక్ ఓపెనింగ్ ఇట్ ఇన్ క్రోమ్, ఓపెనింగ్ ఇట్ ఇన్ ఎడ్జ్, డిఫరెంట్ వేస్‌లో డిఫరెంట్ ఇన్పుట్స్ ఇచ్చి దాన్ని అసలు ఇంక చంపేసేదాకా వీ హ్యావ్ టు టెస్ట్ ఇట్ అనమాట. సో, ఎప్పుడు కూడా హ్మ్. కానీ టెస్టింగ్ ఇవాళ అయిపోయింది అనే దానికి ఒక డెఫినిషన్ లేదు. సో, కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట టెస్టింగ్‌కి. అవి చెప్తాను మీకు కొంతసేపట్లో. సో, మనం హ్మ్. టెస్టింగ్ ఎండ్ డెఫినిషన్ మనమే డిటర్మైన్ చేయాలన్నమాట. ఎప్పుడు అయిపోయింది అనేది. అది ఎలాగో చెప్తాను. బట్ హ్మ్. సిస్టమ్ టెస్టింగ్‌లో జనరల్‌గా ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ వేర్ యూ వాంట్ టు టెస్ట్ ఎవ్రీథింగ్ ఇన్ దట్ అప్లికేషన్ వెదర్ ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్ ఆర్ నాట్. సో, వెదర్ ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్ ఆర్ నాట్ అంటే ఫైన్ అంటే దేనితో కంపేర్ చేస్తున్నాం? బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్స్. హ్మ్. ఓకే. సో, ఇప్పుడు ఒక అతనొచ్చి మీకు ఏం చెప్తాడంటే ఆహ్, 4 చక్రాలుండాలి. ఓకే. హ్మ్. నాకు వర్షం పడినప్పుడు నేను తడవకూడదు. నేను ఫాస్ట్‌గా ఎళ్ళాలి. ఈ రిక్వైర్మెంట్స్ ఇచ్చాడు మీకు. సో, హ్మ్. అతని ఊహలో అదొక కార్ అతను ఊహించుకుంది. బట్ హ్మ్. మన ఒకవేళ బిజినెస్ అనలిస్ట్‌కి సరిగ్గా అర్థం గాకపోతే అతనేం చేస్తాడు? 4 చక్రాలు పెడతాడు. దాని మీద ఒక చెక్క పెడతాడు. దాని మీద హ్మ్. గొడుగు పట్టుకోమని చెప్తాడు. లేకపోతే సపోర్టింగ్ ఏదైనా ఇస్తారు. ఇస్తారు. అది పట్టుకోకుండా. యాహ్! సో, హ్మ్. ఇప్పుడు మరి అతను ఊహించిన దానికి, క్లయింట్ ఊహించిన దానికి, బిజినెస్ అనలిస్ట్ అర్థం చేసుకున్న దానికి, అండ్ బిజినెస్ అనలిస్ట్ మనకి ఎక్స్‌ప్లెయిన్ చేసిన దానికి చాలా డిఫరెన్స్ రావచ్చు. హ్మ్. సో, టు గెట్ దట్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ ద రిక్వైర్మెంట్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో, ఒక అప్లికేషన్ అంతా తయారైపోయి మధ్యలో ఉన్నప్పుడు,
మొత్తం డెవలప్ ప్రొడక్ట్ ఓనర్ ఏదో చెప్పాడు. దాన్ని బట్టి బిజినెస్ అనలిస్ట్ ఏదో అర్థం చేసుకున్నాడు. మనం కూడా ఏదో హ్మ్. అర్థం చేసుకొని అప్లికేషన్ చేస్తా ఉన్నాం. చేసిందా మనం డెమో ఇచ్చాం. సో, డెమో ఇచ్చినప్పుడు క్లయింట్ అంటాడొచ్చి, "ఇది కాదు కదా నేను చెప్పింది" అన్నాడనుకోండి. మనకి హ్మ్. డబ్బులన్నీ వేస్టే కదా! టైం అంతా వేస్ట్ అంతే. కదా! సో, రిక్వైర్మెంట్స్ ఎప్పుడు గ్యాదర్ చేసుకొని, ఎప్పుడైతే మనకి బిజినెస్ అనలిస్ట్ మనతో డిస్కస్ చేస్తున్నారో, వీ షుడ్ హ్మ్. ఆస్క్ ద డౌట్స్ అనమాట. మనకేమన్నా అర్థం కాలేదా? ఏమన్నా మనం చేయలేమా? అసలది పాజిబులా? ఇదే నా క్లయింట్ ఎక్స్‌పెక్ట్ చేసేది అనే క్లారిఫికేషన్ మనకి రిక్వైర్మెంట్ స్టేజ్‌లోనే మనం తెచ్చేసుకున్నామనుకోండి, మనకు ఫర్దర్ హ్మ్. ప్రాబ్లమ్ రాదు కదా! సింపుల్ లైక్ మన లైఫ్‌లో కూడా అంతే కదా! సో, మనం ముందే దాన్ని కట్ చేసేస్తే అక్కడితో ఇట్ విల్ బి ఫైన్. అలాగా. హ్మ్. సో, రిక్వైర్మెంట్ స్టేజ్‌లోనే మనం అర్థం చేసుకోవాలనమాట. వెదర్ ఇట్ ఇస్ ఫైన్ ఆర్ నాట్ అనేది. సో, సిస్టమ్ టెస్టింగ్‌లో ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ ఆఫ్ ద అప్లికేషన్ చేస్తాము. ఒకవేళ అందులో చేసేటప్పుడు మీరు క్లయింట్ అడిగిన దాంతో మ్యాచ్ అవ్వట్లేదనుకోండి డెవలపర్ చేసింది. అప్పుడు వీ హ్యావ్ టు రైజ్ ఎ డిఫెక్ట్ అనమాట. సో, ఇఫ్ యువర్ ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్ అండ్ ఇఫ్ యువర్ యాక్చువల్ రిజల్ట్ ఆర్ నాట్ మ్యాచింగ్, దెన్ యూ హ్యావ్ టు రైజ్ ఎ డిఫెక్ట్. సో, మనం టెస్టింగ్‌లో కనిపెట్టేదే మెయిన్‌గా డిఫెక్ట్స్ అనమాట. కానీ ఆ హ్మ్. డిఫెక్ట్స్ కనిపెట్టడానికి టు మేక్ ష్యూర్ దట్ దట్ అప్లికేషన్ ఈస్ వర్కింగ్ ఫైన్, వి ఆర్ దేర్. సో, మనం ఆ ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్ సో, వి నీడ్ టు రైజ్ ద డిఫెక్ట్. యాహ్! సో, ఫర్ ఎగ్జాంపుల్ డిఫెక్ట్ అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాము. సో, ఇందులో హ్మ్. ఆహ్, క్లయింట్ ఇచ్చిన దానిలో ఫైండ్ యూర్ అకౌంట్ అండ్ లాగిన్ దగ్గర లింక్‌లా ఇచ్చారు. సో, అంటే ఇక్కడ మనకి ఇచ్చినప్పుడు ఇక్కడ మనం హోవర్ చేస్తుంటే ఇక్కడ మనం క్లిక్ చేయగలుగుతున్నాం. కానీ డెవలపర్ తయారు చేసి ఇచ్చినప్పుడు మనకి ఇలా బోల్డ్‌లా కనిపిస్తుంది గానీ, ఇప్పుడు చూడండి నేను ఇక్కడ పెడితే నాకేమో టెక్స్ట్ లాగా ఐలా ఉంది. ఇక్కడ పెడితే నాకు హోవర్ సింబల్‌గా మారింది. అంటే ఇది ఒక లింక్ అని అర్థం కదా! సో, ఇప్పుడు మనం కానీ డెవలపర్ ఇచ్చినప్పుడు అంతా టెక్స్ట్ లానే ఉంది. మనం ఇక్కడ పెట్టినా కూడా హోవర్ అవ్వట్లేదు. మనం అక్కడ క్లిక్ చేసినా కూడా క్లిక్ అవ్వట్లేదు. హ్మ్. బట్ క్లయింట్ ఇచ్చిన రిక్వైర్మెంట్‌లో ఏముంది? ఇక్కడ క్లిక్ చేస్తే మనకి అకౌంట్ పేజ్‌కి నావిగేట్ అవ్వాలని ఉంది. సో, హ్మ్. క్లయింట్ అడిగిన రిక్వైర్మెంట్‌తో మ్యాచ్ అవ్వట్లేదు కదా! సో, దెన్ వీ హావ్ హ్మ్. టు రైజ్ ఎ డిఫెక్ట్ టు ది డెవలపర్స్. ఓకే. సో, వాళ్ళకి మనం చెప్పాలన్నమాట. ఒక డాక్యుమెంట్ ఉండిద్ది. డిఫెక్ట్ ఎలా రైజ్ చేయాలో చూపిస్తాను తర్వాత నెక్స్ట్ క్లాసెస్‌లో. బట్ హ్మ్. డిఫెక్ట్ రైజ్ చేయాలి. సేయింగ్ దట్ సీ దిస్ ఈస్ ద ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్ విచ్ ఈస్ గివెన్ ఇన్ ద యూజర్ స్టోరీ వేర్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ఫైండ్ యువర్ అకౌంట్ అండ్ లాగిన్ లింక్. బట్ హియర్ ఇట్ ఈస్ బీయింగ్ డిస్ప్లేడ్ యాస్ ఎ టెక్స్ట్. సో, ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్ ఇవ్వాలి. యాక్చువల్ రిజల్ట్ ఇవ్వాలి. హ్మ్. ఏమొచ్చింది అనేది. ఓకే. ఇంకా దాంతో పాటు ఇంకొన్ని అడిషనల్ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సొస్తది డిఫెక్ట్ రైజ్ చేసేటప్పుడు. బికాజ్ ఓకే. డెవలపర్స్‌కి అర్థం అవ్వాలి అసలు మెయిన్ ఇష్యూ ఏంటి అని. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ చాలా కన్‌ఫ్యూజ్ అయిపోయి అర్థం గాకుండా ఉండకూడదు. మనం రాసేది ఎప్పుడు గూడా పెద్ద పెద్ద ఇంగ్లీష్ టర్మ్స్ వాడాల్సిన అవసరం లేదు. సింపుల్ టర్మ్స్‌లో ఆళ్ళకి అర్థమయ్యే ఇంగ్లీష్‌లో రాయాలంతే. ఓకే. హ్మ్. ఓకే. సో, సిస్టమ్ టెస్టింగ్‌లో అన్ని డిఫెక్ట్స్ ఫిక్స్ అయిపోయినాయి. మనం మొత్తం టెస్ట్ చేసాం. అంతా బానే పనిచేస్తుంది. సో, పనిచేస్తున్నప్పుడు దెన్ వి విల్ మూవ్ ఇంటూ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అనమాట. సో, ఇప్పుడు ఈ సిస్టమ్ టెస్టింగ్‌లో మనం చేసేదాన్ని బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అంటారు. సో, దీనిలో మనకు కూడా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. సో, వైట్ బాక్స్‌లో ఎలా అయితే బ్రాంచ్ కవరేజ్, డెసిషన్ కవరేజ్ అండ్ స్టేట్మెంట్ కవరేజ్ ఉన్నాయో, బ్లాక్ బాక్స్‌లో కొన్ని ఉంటాయి. అవి మనకి తెలియాలి. వాటి మీనింగ్స్ తెలియాలి. అవి నెక్స్ట్ చెప్తాను. బట్ గుర్తుపెట్టుకోండి సిస్టమ్ టెస్టింగ్‌లో చేసే టెస్టింగ్‌ని వి కాల్ ఇట్ యాస్ బ్లాక్ బాక్స్ టెస్టింగ్. హ్మ్. ఓకే. సో, సిస్టమ్ టెస్టింగ్ సో, చేసినప్పుడు అంత పర్ఫెక్ట్‌గా మీరు టెస్ట్ చేసేసారు. డిఫెక్ట్స్ వస్తే ఫిక్స్ చేయించేసారు. మళ్ళీ వాటిని వెరిఫై చేసారు. అంతా అయిపోయింది. మీరు క్లయింట్‌కి చెప్పారు. ఓకే. ఇండివిడ్యువల్ టెస్టింగ్‌లో వైట్ బాక్స్ ఉంటుంది. అది విచ్ ఈస్ పెర్ఫార్మ్డ్ బై డెవలపర్స్. హ్మ్. సో, సిస్టమ్ టెస్టింగ్ వచ్చేసేసి దాంట్లో విచ్ ఈస్ కాల్డ్ యాస్ బ్లాక్ బాక్స్ టెస్టింగ్ విచ్ విల్ పెర్ఫార్మ్ బై టెస్టర్స్. యెస్. అంతే. సో, సిస్టమ్ వి టెస్టింగ్‌లో డు హావ్ సమ్ టెక్నిక్స్ అంతే కదా? యాహ్! వి డు హావ్ సమ్ టెక్నిక్స్. సో, సిస్టమ్ టెస్టింగ్‌లో మనకి ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ ఆఫ్ ద అప్లికేషన్ చేస్తాము. యూనిట్ టెస్టింగ్‌లో ఇండివిడ్యువల్ ఇండివిడ్యువల్ కంపోనెంట్ కాంపోనెంట్స్ ఇండివిడ్యువల్ చేస్తాం. కంపోనెంట్ ఐ మీన్ ఇండివిడ్యువల్ కంపోనెంట్ టెస్టింగ్ చేస్తాము. యాహ్! రైట్. ఓకే. సో, నెక్స్ట్ ఇంటిగ్రేషన్‌లో సమ్ ఐ మీన్ లైక్ అంతా మొత్తం ఎండ్ టు ఎండ్ కాదు. సమ్ ఫంక్షనాలిటీస్ యాహ్! చెక్ మోర్ చేస్తాము. దాన్ వన్ ఫంక్షనాలిటీ గనక మనం ఆ! కలిపి వాలిడేట్ జేస్తే ఇంటిగ్రేషన్. రైట్. హ్మ్. సో, యాక్సెప్టెన్స్ టెస్టింగ్ సో, మనం ఇక్కడ టెస్ట్ చేసిన తర్వాత అంతా బానే పనిచేస్తుందని మీరు క్లయింట్‌కి చెప్పారనుకోండి. క్లయింట్ హ్మ్. వెంటనే మనల్ని నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. ఇట్ డిపెండ్స్ ఫ్రమ్ ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్. సో, ప్రతి ప్రాజెక్ట్‌లోని యాక్సెప్టెన్స్ టెస్టింగ్ స్టేజ్ ఉండిద్దా అంటే థియరిటికల్లీ యెస్.
బట్ ప్రాక్టికల్లీ నో. ఓకే. ఓకే. సో థియరిటికల్గా మనం నేర్చుకుంటున్నాం కదా. ఫస్ట్ థియరిటికల్గా యాక్సెప్టెన్స్ టెస్టింగ్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఆల్ఫా టెస్టింగ్, ఇంకోటి బీటా టెస్టింగ్. సో ఆల్ఫా టెస్టింగ్ అంటే ఏంటి అంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ కంపెనీలో మీరు ఈ ప్రాజెక్ట్లో వెరిఫై చేశారు. ఒక సమ్ ఎక్స్ క్లయింట్, ఓకే, వాళ్ళకు ఒక ఎక్స్ అనే ప్రాజెక్ట్కి మీరు ఈ ఎక్స్ అప్లికేషన్ని మీరు వెరిఫై చేశారు. వెరిఫై చేసి అంతా బాగానే ఉందని ఆ ఎక్స్ కంపెనీ ఓనర్కి చెప్పారు. చెప్పినప్పుడు అతను ఏం చేస్తాడంటే ఓకే మీరు వెరిఫై చేస్తారు కదా, కానీ ఆయన నమ్మడు అనమాట. టు జస్ట్ మేక్ షూర్ దట్ బిఫోర్ డిప్లాయింగ్ ఇట్, నిజంగా అందరికీ వాడుకోవడానికి ఇచ్చేసే ముందు ఏం చేస్తారంటే దే విల్ పర్ఫార్మ్ ఆల్ఫా మెయింటెనెన్స్ టెస్టింగ్. ఆల్ఫా టెస్టింగ్. సో ఆల్ఫా టెస్టింగ్లో ఏం చేస్తారంటే, అయితే ఆ క్లయింట్ కనుక టెక్నికల్ పర్సనే అయితే తనంతట తనే ఆ అప్లికేషన్ని వెరిఫై చేసుకుంటారు. ఆయన కూడా ఒకసారి చెక్ చేసుకుంటారు అనమాట, మొత్తం కరెక్టేనా వచ్చింది లేదా అని. లేదు అనుకోండి, హీ విల్ హైర్ సమ్ ఎక్స్పర్ట్ టెస్టర్స్ అనమాట. సో టెస్టింగ్లో మనం నార్మల్ క్యూఏ పీపుల్ లైక్ నార్మల్ టెస్టర్స్, బట్ దేర్ ఆర్ ఆల్సో అదర్ పీపుల్ హూ ఆర్ టర్మ్డ్ యాజ్ యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టర్స్ హూ ఆర్ హైలీ స్కిల్డ్ అనమాట. వాళ్ళు ఎలా అంటే వాళ్ళకి ఏమి టెస్ట్ కేసులు రాసి రిక్వైర్మెంట్స్ అన్నీ చదువుకోవాల్సిన అవసరం ఉండదు. వాళ్ళు ఒక సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్టైజెస్ అనమాట. అంటే లైక్ ఇప్పుడు ఒక ఇన్సూరెన్స్ అప్లికేషన్ అనుకోండి, వాళ్ళకి ఇన్సూరెన్స్ అప్లికేషన్ మీద కంప్లీట్ కమాండ్ ఉంటుంది. కంప్లీట్ ఫ్లో ఎలా జరుగుతుంది బిజినెస్లో, లైక్ అండర్ రైటర్ అంటే ఎవరు, ప్రీమియం అంటే ఏంటి, ఎలా జరుగుతుంది, అప్లికేషన్లో ఏముంటుంది ఏముండదు, ఎండ్ యూజర్ ఏం నొక్కొచ్చు, మొత్తం నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం టెస్ట్ కేసు ఏం చూడరు, వస్తారు చూస్తారు టెస్ట్ చేస్తారు, వాళ్ళకి కనిపిస్తాయి డిఫెక్ట్స్. మనం క్యూఏలో 3 నెలలు చేసినా మనకు కనిపించవు, బట్ వాళ్ళు వచ్చి 2 రోజుల్లో వాళ్ళకి కనిపిస్తాయి అనమాట. అలాగా. సో వాళ్ళంతా స్కిల్డ్ ఉంటారు. సో యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టర్స్ ఆ హైర్ని చేసుకొని దే విల్ వెరిఫై దట్ అప్లికేషన్. సో అప్పుడు కూడా అంతా బాగానే ఉంటే ఫైన్. ఒకవేళ బాగాలేదు, అక్కడ కొన్ని డిఫెక్ట్స్ వచ్చినాయి అనుకోండి, దెన్ దే విల్ క్వశ్చన్ యూ. బికాస్ మన మీద కదా నమ్మకం పెట్టుకొని ఇచ్చారు, మనం చేసాం అంతా బాగానే పని చేస్తుందని చెప్తున్నాం, కానీ అవతల వ్యక్తి పని చేయట్లేదు, ఇది పని చేయట్లేదు అని ప్రూఫ్స్తో చూపిస్తున్నారు మనకి. సో అంటే మనం మన వర్క్ సరిగ్గా చేయనట్టు కదా. సో మనం ఎప్పుడు కూడా యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్లో డిఫెక్ట్స్ దొరికే అంతవరకు తెచ్చుకోకూడదు. ఇఫ్ ఇన్ కేస్ దట్ టెస్టింగ్ స్టేజ్ ఇస్ దేర్ ఇన్ ద ప్రాజెక్ట్, మనం తెచ్చుకోకూడదు. సో ఒకవేళ యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్లో కూడా అంతా బాగానే అయిపోయింది, ఆల్ఫా టెస్టింగ్లో యూజర్ యూఏటీ పీపుల్కి కూడా ఏం దొరకలేదు. సో దే సెట్ ఓకే దిస్ అప్లికేషన్ ఈజ్ రెడీ ఫర్ పీపుల్. సో అప్పుడు కూడా క్లయింట్ వెంటనే రిలీజ్ చేయడం అనమాట. సో ఏం చేయకుండా ఏం చేస్తారంటే హిల్ రిలీజ్ బీటా వర్షన్స్. సో బీటా వర్షన్స్ అంటే అన్అఫిషియల్గా పబ్లిష్ చేస్తున్నాము, మీకు నచ్చితే వాడుకోండి, లేకపోతే లేదు. సో ఈవెన్ మీరు ప్లే స్టోర్లో ఎప్పుడైనా ఏదైనా యాప్ బీటా మీరు ఇన్స్టాల్ బటన్ కొట్టే పక్కన మీకు పక్కన ఒక బ్రాకెట్లో బీటా వర్జన్ అవైలబుల్ ఫర్ డౌన్లోడ్ అని కనిపిస్తుంది కొన్ని యాప్స్కి. అంటే మీనింగ్ ఏంటంటే కొత్త చేంజెస్ ఏ వచ్చినాయి, కానీ వాళ్ళు దాన్ని అఫీషియల్గా రిలీజ్ చేయలేదన్నమాట. అలెక్సా స్టాప్. సో అయితే సారీ, బీటా టెస్టింగ్లో రియల్ టైం పీపుల్కి వాడడానికి రిలీజ్ చేస్తారనమాట. సో రిలీజ్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు రియల్ టైం పీపుల్ వాడతారు అప్లికేషన్ని. వాడి వాళ్ళు కనుక ఏమైనా డిఫెక్ట్స్ కనిపెట్టారనుకోండి, ఇంక అసలు మామూలుగా ఉండదు అనమాట సీన్. సో మీరు అప్పుడప్పుడు న్యూస్లో చూస్తూ ఉండుండొచ్చు ఎప్పుడైనా, లైక్ సమ్ పర్సన్ ఎక్స్ పర్సన్కి ఈ అప్లికేషన్లో డిఫెక్ట్ కనిపెట్టినందుకు, ఈ మిస్టేక్ రిపోర్ట్ చేసినందుకు 5 lakhs ఇచ్చారు, 10 lakhs ఇచ్చారు, అలా చెప్తారనమాట. సో అదేంటంటే వాళ్ళు నార్మల్ పీపులే, బట్ దే విల్ ట్రై టు, వాళ్ళకి చాలా ఇష్టం ఉండిద్ది అనమాట ఇలాంటి కొత్త కొత్త వర్జన్స్ వాడడం. సో వాళ్ళు అలా వెరిఫై చేసి అందులో మిస్టేక్స్ కనిపెడితే వాళ్ళకు కంపెనీ మనీ ఇస్తుంది అనమాట. సో రియల్ టైం పీపుల్ బేసిక్గా రియల్గా ఎవరైతే వాడాలో వాళ్ళే అప్లికేషన్ కనుక టెస్ట్ చేస్తే దాన్ని వి కాల్ ఇట్ ఎస్ బీటా టెస్టింగ్. ఒకవేళ ఎక్స్పర్ట్ టెస్టర్స్ కానీ క్లయింట్ ఆర్గనైజేషన్ తరపు నుండి ఎవరైనా దాన్ని వెరిఫై చేస్తుంటే, క్లయింట్ కానీ క్లయింట్ తరపున పీపుల్ కానీ వెరిఫై చేస్తుంటే వి కాల్ ఇట్ యాజ్ ఆల్ఫా టెస్టింగ్ అనమాట. సో దిస్ ఈజ్ ద ఫైనల్ స్టేజ్. సో ఈ స్టేజ్ కూడా దాటితే ఓకే, అప్పుడు కూడా అంతా బాగానే ఉందంటే దెన్ దే విల్ రిలీజ్ ఇట్ ఫర్ రియల్ టైం పీపుల్ అనమాట. సో ఒక అప్లికేషన్ వాడాలంటే వెనక ఇన్ని టెస్టింగ్ దాటుకొని రావాలి. ఓకే. సో ఇప్పుడు ఇంత మాట్లాడాం కదా. సో మనము ఫస్ట్ అసలు ఒక టెస్ట్ కేస్ ఎలా రాయాలి, టెస్ట్ సినారియో ఎలా రాయాలో తెలుసుకుంటే దెన్ వీల్ గో అహెడ్ విత్ ద టెస్ట్ కేస్ డిజైన్ టెక్నిక్స్ అనమాట.
ఇక్కడి వరకు అర్థమైందా అక్క? అర్థమైంది సురేఖ. ఓకే. ఒక్క నిమిషం. ఓకే. సో టెస్ట్ కేస్ రాయాలి అనేసి అంటే ఇదివరకు లైక్ ఇన్ వాటర్ ఫాల్ మోడల్ ఎక్సెల్ షీట్లో రాసేవాళ్ళు. ఇప్పుడు అజైల్లోకి వచ్చిన తర్వాత ఎక్సెల్ షీట్స్లో రాయడం బాగా తగ్గించారనమాట. సో మనం మామూలుగా టూల్లోనే రాస్తాము. అది రియల్ టైంలో ఎలా రాస్తా తర్వాత చూపిస్తాను. బట్ వాటర్ ఫాల్ మోడల్లో కానీ లేదా ఏదైనా ప్రాజెక్ట్లో ఒక ఎక్సెల్ షీట్లో కనుక ఒక టెస్ట్ కేసెస్ రాస్తారు అనేసి అంటే ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క ఫార్మాట్ ఉండిద్ది. కరెక్ట్గా ఇవే ప్లేస్లో ఇదే కాలమ్స్లో ఇదే హెడ్డింగ్స్తో ఉంటుందని కాదు. బట్ దిస్ ఈస్ ద బేసిక్ స్ట్రక్చర్ దట్ ఎవ్రీ వన్ ఫాలోస్ మ్యాక్సిమం. సో ఒక టెస్ట్ సినారియో కానీ టెస్ట్కి ఫస్ట్ మనం ఎప్పుడు కూడా సినారియోస్ రాయాలి. సో నేను మీకు చెప్పే అన్నీ కూడా థియరిటికల్గా లైక్ బుక్లో ఎలా ఉన్నాయో అలా అనమాట. బట్ రియల్ టైంలో ప్రతిసారి సినారియో రాసి టెస్ట్ కేస్ రాస్తామా అంటే కాదు. డైరెక్ట్గా టెస్ట్ కేసెస్ రాసేస్తారు. అండ్ కొన్ని ప్రాజెక్ట్స్లో అసలు టెస్ట్ కేస్ అంత డీటెయిల్గానే రాయరు, జస్ట్ వన్ లైన్లో రాస్తారు. ఇప్పుడు నా ప్రాజెక్ట్లో నేనేమి లైక్ మొత్తం రాయను, ఇలాగా మొత్తం ఎవ్రీ స్టెప్ రాయను, జస్ట్ హై లెవెల్లో ఒక లైన్ రాసి వదిలేస్తాను అంతే అనమాట. సో ఇట్ వేరీస్ ఫ్రమ్ ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ కూడా. ఓకే. బట్ థియరిటికల్గా నేర్చుకోవాలి కాబట్టి ఫస్ట్ మనం సినారియోస్ రాయాలి. సో ఈ సినారియో ఎక్కడ నుండి రాస్తాము అంటే బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్. సో ఒక రిక్వైర్మెంట్ యూజర్ స్టోరీ ఉంటే దానిలో యాక్సెప్టెన్స్ క్రైటీరియా అని ఉంటుంది. నేను మీకు లాస్ట్ క్లాస్లో చూపించాను. సో యాక్సెప్టెన్స్ క్రైటీరియా అని చదివి అది అర్థం చేసుకొని దాని నుండి వీ హ్యావ్ టు ఐడెంటిఫై సినారియోస్. సో ఇప్పుడు మన దగ్గర యూజర్ స్టోరీ లేదు కాబట్టి లెట్స్ ఇమాజిన్ ఫర్ లాగిన్ సినారియో ఓన్లీ. లాగిన్ పేజ్కి రాస్తున్నామని అనుకోండి, ఎందుకంటే ఇది మీకు డే టు డే లైఫ్లో వాడతాం కాబట్టి ఈజీగా అర్థమవుతుంది లాగిన్ గురించి మాట్లాడితే. సో లాగిన్ పేజ్కి మనం సినారియోస్ రాయాలనుకోండి, ఏమేమి రాయచ్చు అంటే ఒకటి వ్యాలిడ్ క్రెడెన్షియల్స్తో ఒకటి, ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్తో ఒకటి. సో ఇన్వాలిడ్ అంటే ఇన్వాలిడ్లో రకాలు ఉంటాయి, వ్యాలిడ్లో ఒకటే రకం ఉండిద్ది. సో ప్రతి సినారియోకి మోర్ దాన్ వన్ టెస్ట్ కేస్ వచ్చిద్దా అంటే కాదు. సో కొన్ని సినారియోస్కి యూ కెన్ డిటర్మైన్ మోర్ కేసెస్ ఫ్రమ్ ఇట్. లైక్ ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్లో ఇందా మనం చూసినట్టు ఇన్వాలిడ్ యూజర్ నేమ్, ఇన్వాలిడ్ పాస్వర్డ్, లీవింగ్ దెమ్ బ్లాంక్. సో అలా మల్టిపుల్ కేసెస్ వచ్చినాయి. బట్ వ్యాలిడ్ క్రెడెన్షియల్స్ అంటే వ్యాలిడ్ అనేది ఒకటే ఉండిద్ది కదా. సో రైట్ యూజర్ నేమ్ అండ్ రైట్ పాస్వర్డ్. సో రైట్ వే ఇస్ ఆల్వేస్ వన్, బట్ నెగిటివ్కి మల్టిపుల్ వేస్ ఉంటాయి. రైట్ వేకి కొన్నిసార్లు ఆల్టర్నేటివ్స్ కూడా ఉండొచ్చు అనమాట. లైక్ కొన్నిసార్లు ఇప్పుడు రైట్ వేలోనే ఇప్పుడు వ్యాలిడ్ క్రెడెన్షియల్స్ ఇచ్చినప్పుడు కొన్నిసార్లు మిమ్మల్ని ఓటీపీ అడుగుతుంది ఇఫ్ యూ వాంట్ టు లాగిన్. ఇఫ్ యూ ఆర్ ట్రైంగ్ టు లాగిన్ ఫ్రమ్ ఏ న్యూ డివైస్. ఇప్పటివరకు మీరు లాగిన్ అవ్వని కొత్త సిస్టంలో మీరు లాగిన్ అవుతుంటే ఓటీపీ అడుగుతుంది. మీరు డైలీ వాడే దానిలో అయితే ఓటీపీ అడగదు. సో దాన్ని బట్టి జర్నీ ఫ్లో మారిద్ది అనమాట. సో అప్పుడు సినారియో వ్యాలిడ్ క్రెడెన్షియల్స్ అయినా కూడా ఒక టెస్ట్ కేస్ ఏంటి విత్ ఓటీపీ వ్యాలిడేషన్, ఇంకోటి వితౌట్ ఓటీపీ వ్యాలిడేషన్. ఓకే. అదే ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్లో అయితే మన ఇష్టం, మనకు నచ్చినట్టు రాసుకోవచ్చు. ఓకే. సో హై లెవెల్లో సినారియో రాయాలంటే ఫస్ట్ ఏం చేస్తామంటే మనకు ఒక కాలం రాసుకోవాలి, సినారియో ఐడి, అండ్ ఇంకో కాలం పేరు సినారియో డిస్క్రిప్షన్. సో సినారియో ఐడి అది సినారియో కాబట్టి టెస్ట్ సినారియో టీఎస్తో స్టార్ట్ అయింది అండర్స్కోర్ ఏ కాంపోనెంట్ మీద వర్క్ చేస్తున్నాం, లైక్ లాగినా, రిజిస్ట్రేషనా, యాడ్ టు కార్టా. సో దాన్ని బట్టి యూ హ్యావ్ టు గివ్ యువర్ కాంపోనెంట్ నేమ్ అండర్స్కోర్ సీరియల్ నెంబర్. అది ఐడియా అయిపోయింది. సినారియో డిస్క్రిప్షన్లో వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ వర్డ్ ఎప్పుడు కూడా సినారియోస్లో వీ హ్యావ్ టు స్టార్ట్ విత్ వ్యాలిడేట్ దట్. వ్యాలిడేట్ దట్ అని రాసిన తర్వాత మన సినారియో రాసుకోవచ్చు. మన సినారియో ఏంటి, ఇక్కడ ఒకటి ఇన్వాలిడ్ అనుకున్నాం కదా, వ్యాలిడ్ దట్ ద యూజర్ ఇస్ నాట్ ఏబుల్ టు లాగిన్ అపాన్ గివింగ్ ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్. ఓకే, అదొక సినారియో. ఇంకో సినారియో ఏంటి, వ్యాలిడేట్ దట్ యూజర్ ఈజ్ ఏబుల్ టు లాగిన్ అపాన్ గివింగ్ వ్యాలిడ్ క్రెడెన్షియల్స్. సో
సో ఇవెలా అంటే ఎవరైనా అసలు టెస్టింగ్ గురించి తెలియని వాళ్ళు కూడా వచ్చి చదివితే వాళ్ళకి దాని మీనింగ్ అర్థం అవ్వాలి. అంతా సింపుల్ ఇంగ్లీష్‌లో ఉండాలి. ఇట్ హ్మ్. షుడ్ నాట్ బి కాంప్లికేటెడ్ అనమాట. సో ఇదివరకి ఏం చేసేవాళ్ళంటే ఒక ప్రాజెక్ట్‌లో ఒక 4 టెస్టర్స్ పనిచేస్తున్నారనుకోండి. నేనొక 10 టెస్ట్ కేసెస్ రాసి, మీరొక 10 టెస్ట్ కేసెస్ రాస్తే, నేను రాసిన టెస్ట్ కేసెస్ నేను టెస్ట్ చేయను. నేను రాసినయి హ్మ్. మీకిస్తారు. మీరు రాసినయి నాకిస్తారు. హ్మ్. ఎందుకంటే, నా ఆలోచనలు వన్ డైరెక్షన్‌లో నేనది చదువుతున్నప్పుడు వన్ డైరెక్షన్‌లో ఆలోచించుండొచ్చు. బట్ హ్మ్. వెన్ యూ ఆర్ రీడింగ్ మీకు ఇంకో పర్స్పెక్టివ్ వచ్చుండొచ్చు. మీకు ఇంకో నెగెటివ్ కేస్ వచ్చుండొచ్చు. ఇంకో థాట్ వచ్చుండొచ్చు. సో, హ్మ్. టు కవర్ ఆల్ మైండ్ సెట్స్ విచ్ ఆర్ అవైలబుల్ హ్మ్. మనం టెస్ట్ కేసెస్ ఎక్స్చేంజ్ చేసుకొని టెస్ట్ చేసేవాళ్ళనమాట. ఇదివరకు కాలంలో. ఇప్పుడు అలా ఏం లేదు. హ్మ్. ఇప్పుడు అసలు ఇదివరకు కాలంలో ఒక ప్రాజెక్ట్‌కి ఒక మినిమమ్ 5-6 టెస్టర్స్ అలా ఉండేవాళ్ళు. ఈ మధ్య అసలు మరీ తగ్గిచ్చేసి ఒక ప్రాజెక్ట్‌కి 2, 3 అంతే ఉంటున్నారనమాట మాక్సిమం. అసలు 1 కూడా ఉంటున్నారు కొన్ని కొన్ని ప్రాజెక్ట్స్‌లో. యూ హ్యావ్ టు హ్యాండిల్ ఆల్ ఎలోన్ లాగా అయిపోయింది ఇప్పుడు. అలా యాహ్! చేస్తే అన్ని సినారియోస్ మీట్ అవుతామా మరి? అంటే అన్ని సినారియోస్ అని గాదు. అన్ని ఆహ్, మీట్ అవుతాము. అవుతామా? అంటే లైక్ చేయగా చేయగా అంటే టెస్టింగ్ ఈజ్ ఆల్ అబౌట్ గెయినింగ్ దట్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. సో, మనకి ఆ ప్రాజెక్ట్‌లో ఒక 2 ఇయర్స్ వర్క్ చేసామనుకోండి. ఫస్ట్‌లో ఒక ముగ్గురున్నారు. కానీ మనం ముగ్గురు 2 ఇయర్స్ వర్క్ చేసామనుకోండి. ముగ్గురు చేసే పని మనం 2 ఇయర్స్ తర్వాత ఒక్కళ్ళమే చేసేస్తాం. సో, రోజు చేసే ఓకే. పనే కదా! అలవాటయిపోయిద్ది కదా! సో, మనకు హ్మ్. తెలిసిపోయిద్ది కదా! ఇన్ అండ్ ఔట్ తెలిసిపోయిద్ది. తెలిసిపోయినప్పుడు ఏ చిన్నది తప్పు అయిపోయినా మనకు కనిపెట్టేస్తాం ఈజీగా. ఓకే. సో అంటే స్టార్టింగ్ ప్రాబ్లమ్ ఉంటుంది. బట్ స్టార్టింగ్‌లో ప్రాబ్లమ్ ఉండదు. బికాజ్ మీకు ఆ అప్లికేషన్ అర్థం అవ్వాలి కదా! ఎవరి కోసం తయారు చేశారు? దాని ఫంక్షనాలిటీస్ ఏంటి? అది అర్థం చేసుకోవడమే చాలా ఇంపార్టెంట్ అనమాట. అది హుహుహు. వస్తే అసలు ఇంక తిరుగుండదు. ఏంటంటే ఇది ఎలా చెప్పొచ్చంటే ఓహ్, ఈ నాలెడ్జ్ గనుక మీకు ఒక ప్రాజెక్ట్‌లో మీరు కరెక్ట్‌గా నేర్చుకుంటే, అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇవాళ మీరు ఇన్స్యూరెన్స్ మీద వర్క్ చేస్తే బ్యాంకింగ్ మీద చేసినప్పుడు, బ్యాంకింగ్ డొమైన్ మీకు కొత్తది. బట్ టెస్టింగ్ ఓకే. మీకు బట్ సేమ్. సేమే ఉంటుంది. ప్రాసెస్ సేమే ప్రాసెస్ ఉంటది. ప్రాసెస్ సేమ్ ఉంటుంది. డొమైన్ కొత్తగా ఆ! ఉంటుంది. సో, డొమైన్ కొత్తగా అయినప్పుడు మరి ఆ ఫంక్షనాలిటీ అర్థం చేసుకోవడమే ద బిగ్గెస్ట్ టాస్క్. సో, టెస్టింగ్‌లో 2 మేజర్ డొమైన్స్ ఎక్కువుంటాయి. ఒకటి ఇన్స్యూరెన్స్, 2 కామర్స్, బ్యాంకింగ్. బ్యాంకింగ్, ఆ! ఇన్స్యూరెన్స్. కామర్స్ కూడా ఇంపార్టెంటే. సో, అందులో హ్మ్. కామర్స్, ఫినాన్షియల్ బ్యాంకింగ్, ఇన్స్యూరెన్సే గదా! ఇన్స్యూరెన్స్. ఈ 3 డొమైన్సే గదా! ఉండేది. 3 డొమైన్స్ వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో, అందులో ఇన్స్యూరెన్స్ ప్రాజెక్ట్‌లో పడితే కొంచెం లేడీస్‌కి తక్కువ వర్క్‌లో అయిపోయిద్ది. బ్యాంకింగ్ ప్రాజెక్ట్‌లో పడితే దోల తీరిపోయిద్ది. అంతే. డిపెండ్స్ ఓకే. ఆన్ దట్. ఈ కామర్స్? ఈ కామర్స్ పర్లేదక్క. అంటే లైక్ అది మన డే టు డేలో అందరూ వాడతారు గాబట్టి మనకి తెలుసు కదా! సో, దా మనం డైలీ ఇప్పుడు అమెజాన్ ఎలా ఉండిద్దో ఫేస్‌బుక్ అలా ఉండిద్ది. ఐ మీన్ ఫ్లిప్‌కార్ట్ అలానే ఉంటది. రిమైనింగ్ గూడా అలా ఉంటది. జస్ట్ ప్రొడక్ట్స్ డిఫరెన్స్, ఫిల్టరింగ్ రేంజెస్ డిఫరెంట్, పేమెంట్ ఎవరితో ఇంటిగ్రేట్ అయ్యారనేది డిఫరెంట్. ఈ ఓకే. కామర్స్ ఈజీగానే అంటే అందరూ ఈ మధ్య షాపింగ్ చేస్తారు గాబట్టి అదంత టఫ్ డొమైన్ కాదు. ఓన్లీ పేమెంట్ సెక్షన్ దగ్గర కొంచెం జాగ్రత్తగా వాలిడేట్ చేయాలి వాళ్ళు. హుహుహు. ఎక్కడైనా పేమెంట్ రిలేటెడ్ కొంచెం ఎందుకంటే మనీతో కూడుకున్నది కాబట్టి చాలా అవును. జాగ్రత్తగా ఆలోచించాలి. చాలా నెగెటివ్ సినారియోస్ ఆలోచించాలి. హుహు. సో, మనకిచ్చిన యూజర్ స్టోరీలో ఆహ్, అన్ని సినారియోస్ డ్రాఫ్ట్ ఎందుకంటే చేసేసుకున్న మా హస్బెండ్ ఫెడరల్ నథింగ్ బట్ ఇన్స్యూరెన్సే గదా! అది. యాహ్! ఫెడరల్ ఎంప్లాయీస్‌ది. సో, వాళ్ళది ఇన్స్యూరెన్స్ డొమైనే. ఓకే. సో, ఆ! ఇన్స్యూరెన్స్‌లో గూడా మనకి టైప్స్ చాలా ఉంటాయన్నమాట. లైక్ ఆటో ఇన్స్యూరెన్స్ అంటే లైఫ్ ఇన్స్యూరెన్స్ అని, మెడికల్ అవును. ఇన్స్యూరెన్స్ అని. సో, వాళ్ళ ఎంప్లాయీస్‌ది మొత్తం చూడటము. సో, హ్మ్. మా ఫ్రెండ్ చేసిందేమో ఇది ఎన్‌టిటి డేటా ఉంటుంది గదా! అవును. సో, వాళ్ళది మొత్తం నథింగ్ బట్ మొత్తం ఇన్స్యూరెన్స్ యాప్ అది. అవును. ఇదేంటంటే ఇది సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ మా హస్బెండ్‌ది అవును. ఫెడరల్ ఎంప్లాయీస్‌ది. అవును. వాళ్ళ రిలేటెడ్ వాళ్ళ గవర్నమెంట్ ఇచ్చే ఇన్స్యూరెన్సెస్ అవన్నీ ప్రాజెక్ట్స్, హెల్త్ కేర్ మొత్తం హ్మ్. చూసుకునేది. హుహు. వాళ్ళ హెల్త్ కేర్‌లో ఏమేమి ఇస్తున్నారు? ఎవరు ఎలా అప్రోచ్ తీసుకుంటున్నారు? అంటే బెనిఫిట్స్ అవన్నీ ఎలా తీసుకుంటున్నారు? అవన్నీ మొత్తం ట్రాక్ చేయడం అది. అవును. సో, ఇది అది చాలా అప్పుడొచ్చి ఈయనతో కొంచెం అవ్వడం కొంచెం ఈయన హెల్ప్ తీసుకుంది ఒక 3 మంత్స్. సో, ఆమె అడుగుతూ ఉంటే, ఈయన చెప్తూ ఉంటే నేనప్పుడు వింటూ ఉండేదాన్ని. అవును. ఆ! సో, అందుకనే టెస్ట్ సినారియో అంటే నాకు సినారియోకి, టెస్ట్ కేస్‌కి అర్థమయ్యేది కాదు. ఆ అమ్మాయి నవ్వేది. అవునా! ఇప్పుడు సినారియో అర్థమైందా మీకు ఎలా ఆ! రాసామో? ఇప్పుడు అర్థమైంది. సో, అంటే జ ఆహ్, అంటే రిక్వైర్మెంట్స్ ప్రకారం మన సినారియో మనం
థింక్ చేసేసి దాని మీద టెస్ట్ కేసెస్ రాయడము. యాహ్! హ్మ్. అవును. సినారియోస్ హ్మ్. అంటే హై లెవెల్‌లో రాస్తాము. హ్మ్. టెస్ట్ కేస్ వచ్చేసరికి ఇండివిడ్యువల్ డీటెయిల్డ్‌గా కాంపోనెంట్ రాసుకోవాలి. గురించి సో, మొత్తం ఎలా చేస్తున్నాము ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మెన్షన్ చేస్తున్నాం. యెస్. సో, ఇందాక చూపించింది సినారియో జస్ట్ హెడ్డింగ్ అలా ఉండిద్ది. దానికి ఇంకేమైనా హ్మ్. ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్ యాడ్ చేస్తే చేస్తారు, లేకపోతే లేదు. సో, హ్మ్. సినారియోకి మ్యాపింగ్, టెస్ట్ కేసెస్ రాయాలనమాట. సో, ఇలాంటి ఒక టెంప్లేట్ ఇస్తారు. మీకు ఆ ప్రాజెక్ట్ తగినట్టు టెంప్లేట్ ఉండిద్ది. సో, ఫస్ట్ ప్రాజెక్ట్ హ్మ్. మనం ఏ ప్రాజెక్ట్‌లో వర్క్ చేస్తున్నాం ఆ ప్రాజెక్ట్ పేరు. అందులో ఏ మాడ్యూల్ మీద అంటే ఏ కాంపోనెంట్ మీద వర్క్ చేస్తున్నాం అనేది ఇస్తాము. అండ్ ఏ హ్మ్. వర్షన్. సో, ఇవాళే ఫస్ట్ టైం టెస్టింగ్‌కి వస్తే 1 అండ్ నెక్స్ట్ టైమ్ వస్తే 1.1, 1.2 అలా వర్షన్స్ మారుతాయి. హుహు. ఈ రిలీజ్ వర్షన్ కూడా మనకి డెవలపర్స్ దగ్గర అంటే మెన్షన్ చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదు. బట్ ఇది బేసిక్ స్ట్రక్చర్ అనమాట. సో హ్మ్. నెక్స్ట్ ఏమో టెస్ట్ డిజైన్ బై అంటే టెస్ట్ కేసెస్ ఎవరు రాశారు, ఏ రోజు హ్మ్. రాశారు. అండ్ ఈ రాసి నేను చెప్పాను కదా, రాసిని ఒకళ్ళు అయితే ఎగ్జిక్యూట్ చేసేది ఇంకొకళ్ళు ఉండేవాళ్ళు అని. లేకపోతే మనమే ఎగ్జిక్యూట్ చేసినా కూడా ఎవరు ఎగ్జిక్యూట్ చేశారు, ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేశారు. సో ఎగ్జిక్యూట్ చేయడం అంటే డెవలపర్స్ తయారైపోయిందని మనకి ఇస్తే అప్పుడు మనం ఈ టెస్ట్ కేసెస్లో ఏమైతే రాసుకున్నామో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ పేజ్ తయారై మనకు వస్తే మనం ఈ టెస్ట్ కేస్ డాక్యుమెంట్ ఓపెన్ చేసుకొని ఇక్కడ ఏం రాసాం, ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ ఇవ్వాలి. సో ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. బ్రౌజర్ ఓపెన్ చేస్తాం, యూఆర్ఎల్ హిట్ చేస్తాం, ఎంటర్ చేస్తాం, లాగిన్ బటన్ మీద క్లిక్ చేస్తాం. చేసినప్పుడు ఇక్కడ మన ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఏముంది, యూజర్ అనేవాడు లాగిన్ అవ్వకూడదు అని ఉంది. సో ఒకవేళ లాగిన్ హ్మ్. అవ్వలేదు అనుకోండి, యూజర్ ఈజ్ నాట్ ఏబుల్ టు లాగిన్, టెస్ట్ కేస్ పాస్. ఒకవేళ హ్మ్. అయిపోయాడు అనుకోండి, రాంగ్ డీటెయిల్స్ ఇచ్చినా కూడా యూజర్ ఈజ్ ఏబుల్ టు లాగిన్, టెస్ట్ కేస్ ఇస్ మార్క్డ్ యాజ్ ఫెయిల్. హ్మ్. సో ఇప్పుడు ఎలా రాయాలి, ఎలా రాయాలి అనేసి అంటే టెస్ట్ కేస్ అనేది టీసీ అనే అండర్ స్కోర్తో టీసీతో స్టార్ట్ అయింది, బికాజ్ ఇట్ ఈస్ టీసీ టెస్ట్ కేస్. అండర్ స్కోర్ ఆ మాడ్యూల్ పేరు అండర్ స్కోర్ సీరియల్ నెంబర్ రాసిన తర్వాత టెస్ట్ సినారియో ఐడి. సో ఇక్కడ మనం రాసే టెస్ట్ కేసు దీనిలో దేనికి సంబంధించింది. సో ఇప్పుడు ఇన్వాలిడ్ అనుకోండి 1ది, లేకపోతే వ్యాలిడ్ అయి ఉంటే 2 అని ఇచ్చేదాన్ని. ఎక్కువ. సో హ్మ్. ఇది 1ది కాబట్టి 1 ఇచ్చాం. సో, అండ్ దీన్ని అక్కడ మ్యాప్ చేయాలి. మ్యాప్ చేయాలి. సో ఒక సినారియోకి మల్టిపుల్ టెస్ట్ కేసెస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ అట్లీస్ట్ ఇట్ విల్ గెట్ 1 టెస్ట్ కేస్ ఫర్ షూర్. హ్మ్. సో తర్వాత మనకి ఏముంది అక్కడ, టెస్ట్ డిస్క్రిప్షన్ ఉంది. సో టెస్ట్ డిస్క్రిప్షన్లో వెరిఫై దట్ అనే కీవర్డ్తో అయినా రాయొచ్చు, చెక్ అని అయినా రాయొచ్చు. బట్ వెరిఫై దట్ ఈస్ మోర్ ప్రొఫెషనల్. హ్మ్. సో కొంతమంది చెక్ అని కూడా రాస్తారు, అది కూడా తప్పేం కాదు. ఏదైనా వెరిఫై అన్నా వ్యాలిడేట్ అన్నా చెక్ అన్నా చేసేది చెక్ చేయడమే అనమాట, హ్మ్. పని చేస్తుందా లేదా. సో ఇక్కడ మనం వెరిఫై దట్ అనే కీవర్డ్ రాసిన తర్వాత మన సినారియో రాయాలన్నమాట. సో ఐ మీన్ మనకి టెస్ట్ కేస్ రాయాలి. సో ఇప్పుడు మనం ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్లో ఇన్వాలిడ్ యూజర్ నేమ్ అండ్ వ్యాలిడ్ పాస్వర్డ్ ఇస్తున్నాం ఈ టెస్ట్ కేస్లో. సో అందుకని వెరిఫై దట్ యూజర్ ఈజ్ నాట్ ఏబుల్ టు లాగిన్ అపాన్ గివింగ్ ఇన్వాలిడ్ యూజర్ నేమ్ అండ్ వ్యాలిడ్ పాస్వర్డ్ అని రాసాము. సో ఇది ప్రెజెంట్ టెన్స్లో ఉంటుంది. హ్మ్. ఓకే. అండ్ నెక్స్ట్ మనం రాసుకున్న టెస్ట్ కేస్ డిస్క్రిప్షన్ అది ఎగ్జిక్యూట్ చేయాలంటే మనకు అసలు ఏమి కావాలి అనేది ప్రీ కండిషన్. ఓకే. సో ఇప్పుడు మనం ఈ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ముందు మనకు ఆ యూఆర్ఎల్ తెలియాలి. ఓకే. హ్మ్. ఓకే, ఒక ఇన్వాలిడ్ యూజర్ నేమ్ ఏదైనా మనం రాయగలగాలి. అండ్ ఆల్సో ఇది ఇన్వాలిడ్ కాబట్టి నాకు యూజర్ అనేవాడు రిజిస్టర్ అయి ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ నేను ఇక్కడ వ్యాలిడ్ సినారియో రాసుంటే అప్పుడు నా ప్రీ కండిషన్ ఏమయ్యేది, యూఆర్ఎల్ అండ్ ఎ రిజిస్టర్డ్ యూజర్. సో అతను ఆల్రెడీ రిజిస్టర్ అయితేనే నేను అతని వ్యాలిడ్ డీటెయిల్స్ నేను వెరిఫై చేయగలుగుతాను కదా. సో, రిజిస్టర్ అవ్వాలి అంటే వాడి సినారియోస్ వాడంతా ఆ సినారియోకి తగ్గట్టు ఆ టెస్ట్ మొత్తం మీట్ అవ్వాలి. వాడి క్రైటీరియా అంతా. అంటే ఇప్పుడు నేను ఒకవేళ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్వాలిడ్ అని ఉంది కదా, దీన్ని వ్యాలిడ్ మారుద్దాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వ్యాలిడ్కి రాస్తున్నాం అనుకోండి. సో వ్యాలిడ్ యూజర్ నేమ్ అండ్ వ్యాలిడ్ పాస్వర్డ్ ఇచ్చినప్పుడు హ్మ్. యూఆర్ఎల్తో పాటు వాడి మీకు క్రైటీరియా అంతా మ్యాచ్ అవ్వాలి కదా! ఇచ్చిన క్రైటీరియా అంటే వాడు ఇచ్చిన ఏదైతే ఉందో ఆ క్రైటీరియా ఏ అంతా ఏ మ్యాచ్ క్ర- అయితేనే కదా ఏ మనం ఏ లాగిన్ అయ్యేది. ఏ క్రైటీరియా. ఇప్పుడు అంటే సర్టెన్ ఫీల్డ్ లాగిన్ బటన్‌లో మనం రిజిస్టర్ అయ్యాము అంటే ఆ క్రైటీరియా అంతా మ్యాచ్ అవ్వాలి గదా! మన ఈమెయిల్ ఐడీ @gmail అని చెప్పేసి .com అని చెప్పేసి అన్నీ ఇస్తేనే కదా మనం మ్యాచ్ అయ్యేది. యాహ్! సో క్రైటీరియా అంటే నథింగ్ బట్ యూజర్ నేమ్ ఆ! అండ్ పాస్వర్డే కదా ఈ కేస్‌లో. ఆ! సో ఆ యూజర్ నేమ్ అవునవును. అండ్ ఇన్ఫర్మేషన్ పాస్వర్డ్ హూ ఈస్ ఇచ్చిందంతా మనం మ్యాచ్ అవ్వాలి. యాహ్! సో, అక్కడ ఓన్లీ 1 టెస్ట్ కేసే వస్తుందప్పుడు.
అదే ఇన్‌వాలిడ్ అయితే గనక ఏమేమి అదే ఇవ్వచ్చునో అక్కడంతా అంటే ఎట్ ది రేట్ వాడకపోయినా అవ్వచ్చు. లేకపోతే ఏ ఏ ప్లేస్‌లో ఏది ఇవ్వకపోయినా అక్కడ 3, 4 టెస్ట్ కేసెస్ అయితే క్రియేట్ అవుతాయి గదా! యాహ్! యాహ్! అది ఫైన్. అది కరెక్టే. నేను చెప్పేది లైక్ ప్రీ కండిషన్ గురించి. సో, ప్రీ కండిషన్‌లో ఇక్కడ వాలిడ్ క్రెడెన్షియల్స్ అనేవి ఎప్పుడవుతాయి లాగిన్ సినారియోలో? వాలిడ్ అంటే మీనింగ్ ఏంటి? కరెక్ట్. కరెక్టే. హ్మ్. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫేస్‌బుక్ వాడాలనుకోండి మనం. హ్మ్. సో, ఇప్పుడు ఫేస్‌బుక్‌లో నేనిక్కడ వాలిడ్ డీటెయిల్స్ ఇవ్వాలనుకోండి. అప్పుడు నేను ఫస్ట్ నాకు ఈ డీటెయిల్స్ వాలిడ్ అవ్వాలి అనేసి నా దగ్గరున్నయి వాలిడ్ ఎప్పుడవుతాయి? నాకిక్కడ ఈ ఫేస్‌బుక్‌లో ఒక అకౌంట్ ఉంటేనే కదా! యాహ్! సో, యూజర్ షుడ్ బి ఎ రిజిస్టర్డ్ యూజర్. వి ఆ! సో, యాహ్! రిజిస్టర్ అయ్యి ఉండడం ఈజ్ మన ప్రీ కండిషన్. ప్రీ సో, కండిషన్. ఒకవేళ వాడు రిజిస్టర్ అవ్వకపోతే అసలు నాకు వాలిడ్ అసలింక క్రెడెన్షియల్సే ఈ రావు గొడవంతా కదా! ఉండదు గదా! హ్మ్. సో, హ్మ్. అందుకని రిజిస్టర్డ్ ప్రీ కండిషన్‌లో మనం అది మెన్షన్ చేసుకుంటాం. ఇఫ్ ఇట్ ఈస్ ఎ వాలిడ్ కేస్. ఇన్వాలిడ్ కేస్ అయితే మనకది జస్ట్ ఏదైనా ఇచ్చుకోవచ్చు కాబట్టి ఇన్వాలిడ్ నేమ్ ఉంటే సరిపోద్ది. అది మనం ఏదైనా ఇవ్వచ్చు. ఓకే. సో, ఇప్పుడు దీన్ని వాలిడ్‌కి మారుస్తున్నాను. సో, ప్రెజెంట్ టెన్స్‌లో రాసుకోవాలన్నమాట టెస్ట్ కేస్ స్టెప్స్. స్టార్టింగ్ ఫ్రమ్ బ్రౌజర్ ఓపెన్ చేసే దగ్గర నుండి క్లోజ్ హ్మ్. చేసే వరకు ఏవైతే స్టెప్స్ ఫాలో అవుతున్నామో ఈ ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్‌లో రాసేస్తాం అనమాట. లైక్ హిట్స్, ఎంటర్స్ అలాగా. హ్మ్. ఓకే. యూజర్ క్లిక్స్ ఆన్ లాగిన్ బటన్ అలాగా. ఇలా రాసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి ఇంకో కాలమ్ ఉంది కాల్డ్ యాస్ టెస్ట్ డేటా. అంటే ఇక్కడ మనం ఇక్కడ ఏదైతే డేటా ఎంటర్ చేయాలో మనకు తెలియాలి కదా టెస్ట్ కేస్ ఎగ్జిక్యూట్ చేసే వాళ్ళకి. సో, ఆ డేటా కూడా ఇక్కడ మనం ప్రొవైడ్ చేస్తామనమాట. సో, ఇచ్చిన ఇన్ఫో అంతా. యాహ్! ఇప్పుడు మనం ఇది టెస్ట్ చేయాలంటే ఇక్కడ మనం ఏదైతే డేటా ఇప్పుడు ఏదో ఒక ఇవ్వాలో డేటా ఇస్తాం గదా! ఆ! సో, దాన్ని టెస్ట్ డేటా అంటాం. యాహ్! దాన్ని టెస్ట్ డేటా అంటాం. అది కూడా మెన్షన్ చేయాలి. దాని తర్వాత మనకి నెగెటివ్ అయితే నెగెటివ్ అయితే ఇన్‌వాలిడ్ అన్న దగ్గర ఇన్వాలిడ్ ఉన్న దగ్గర అంటే మనం చాలా ఏదైనా ఇస్తాం. ఏదైనా ఇచ్చుకోవచ్చు కదా! ఏదైనా సో, అక్కడ మనకి హ్మ్. డిపెండెన్సీ ఏం లేదు. మనం ఏదైనా ఇవ్వచ్చు నెగెటివ్‌కి. ఓకే. ఒకవే ఆహ్, టెస్ట్ డేటా అయిపోయిన తర్వాత ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్ అనేది మన టెస్ట్ డిస్క్రిప్షన్ బేస్ చేసుకొని ఉండిద్ది. సో, ఇక్కడ మనం ఏమంటున్నాం టెస్ట్ డిస్క్రిప్షన్‌లో లాగిన్ ఇప్పుడు మనం సారీ ఇది వాలిడ్‌కి మార్చాను కాబట్టి యూజర్ ఈజ్ ఏబుల్ టు లాగిన్ అపాన్ వాలిడ్ యూజర్ నేమ్ అండ్ వాలిడ్ పాస్వర్డ్. సో, అప్పుడు నా ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్ ఏముండాలి? యూజర్ షుడ్ బి. సో, ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా షుడ్ అండ్ షుడ్ నాట్. షుడ్ హ్మ్. అనే కీవర్డ్ కంపల్సరీ ఉండాలి ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్‌లోని. ఓకే. సో, యూజర్ హ్మ్. షుడ్ బి ఏబుల్ టు లాగిన్, యూజర్ షుడ్ బి ఏబుల్ టు రిజిస్టర్, యూజర్ షుడ్ బి ఏబుల్ టు నావిగేట్ టు హోమ్ పేజ్ అలాగా. ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్ షుడ్. షుడ్ అనే వర్డ్ కంపల్సరీ ఉండాలి. ఇది బేస్డ్ ఆన్ మన డిస్క్రిప్షన్‌తో ఇక్కడ రాసుకుంటాం అనమాట. సో, ఇక్కడ నేను యూజర్ షుడ్ బి ఏబుల్ టు లాగిన్ సక్సెస్‌ఫుల్లీ అని రాశాను. సో, ఇక్కడ వరకు ఈ జీ కాలమ్ వరకు మనం దీన్ని టెస్ట్ కేస్ డిజైన్ ఫేజ్ అని అంటామనమాట. ఓకే. ఓకే. సో, ఈ టెస్ట్ కేస్ డిజైనింగ్ అయిపోయిన తర్వాత డెవలపర్స్ ఎప్పుడైతే అజైల్‌లో మాట్లాడితే డెవలపర్స్ ఎప్పుడైతే అప్లికేషన్‌ని కోడ్ చేయడం మీద వర్క్ చేస్తున్నారో రిక్వైర్మెంట్స్‌ని చూసి, మనం ఆ రిక్వైర్మెంట్స్‌ని చదివి ఈ టెస్ట్ కేసెస్ ప్రిపేర్ చేస్తూ ఉంటామనమాట ఆ టైంలో. సో, హుహుహుహు. ఎప్పుడైతే డెవలపర్స్ మనకి టెస్టింగ్‌కి రెడీ అని చెప్పగానే, మనం ఈ డాక్యుమెంట్ ఓపెన్ చేసుకొని టెస్ట్ కేసెస్‌ని ఎగ్జిక్యూట్ చేస్తాము. బేస్డ్ ఆన్ ఇది ఇన్ఫర్మేషన్ మనం ఈ టెస్ట్ కేసెస్ మీద చూసుకొని హ్మ్. అక్కడ వాలిడేట్ చేస్తాం. అవును. ఇప్పుడు నేను ఇక్కడి వరకు రాసి మీకిచ్చాననుకోండి ఎగ్జిక్యూట్ చేయమని. అప్పుడు హ్మ్. మీరేం చేస్తారు? ఇది చూస్తారు. ఇక్కడ నేను ఈ టెస్ట్ డేటాలో ఇస్తాను కదా! యూఆర్ఎల్ కూడా ఇస్తాను. సో, ఆ ఇచ్చిన యూఆర్ఎల్, ఆ యూజర్ నేమ్, పాస్వర్డ్ బేస్ చేసుకొని స్టెప్స్ ఫాలో అయ్యి ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకుంటున్నాం మనం ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్‌లో లాగిన్ అవ్వాలని. అవుతుందా లేదా చూస్తున్నాం. సో, లాగిన్ అయిందనుకోండి యూజర్ ఈజ్ ఏబుల్ టు లాగిన్ చేసి అని రాసి పాస్ పెడతాం. సో, ఇది ప్రెజెంట్ టెన్స్‌లో రాస్తాం. ఓకే. ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్ ఈజ్ ఇన్ ఫ్యూచర్ టెన్స్. యాక్చువల్ రిజల్ట్ విల్ బీ ఇన్ ప్రెజెంట్ టెన్స్ ఆర్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో అయినా ఉండొచ్చు. సో, యూజర్ ఈజ్ హుహు. ఏబుల్ టు లాగిన్ అని రాసాం. పాస్ అయ్యాడు. ఓకే ఫైన్. ఒకవేళ హ్మ్. అవ్వలేదనుకోండి అప్పుడు డిఫెక్టేగా. వ్యాలిడ్ డీటెయిల్స్ ఇచ్చినా కూడా లాగిన్ అవ్వకపోతే హ్మ్. మనం చెక్ చేసినప్పుడు. సో, అప్పుడు మనం దీన్ని ఫెయిల్‌గా మార్క్ చేస్తాం. హ్మ్. సో, ఫెయిల్‌గా మార్క్ చేసినప్పుడు మరి డెవలపర్స్‌కి చెప్పాలి కదా అది పని చేయట్లేదని. సో, హ్మ్. దానికోసం వి రైజ్ ఎ డిఫెక్ట్. సో, వెన్ యూ ఆర్ డిఫెక్ట్ రైజ్ చేసి యాహ్! వాళ్ళకి ఈమెయిల్ చేస్తాం. Yeah. When your expected result and actual result are not matching, then you call it as a defect.
ఓకే. ఓకే. ఆ 2 మ్యాచ్ అవ్వకపోతే ఇట్స్ ఎ ఫెయిల్డ్ టెస్ట్ కేస్. ఫర్ ద హ్మ్. ఫెయిల్డ్ టెస్ట్ కేస్ వీ హ్యావ్ టు ఇన్ఫార్మ్ టు డెవలపర్స్ అనమాట. హ్మ్. సో, ఇప్పుడు ఈ టెస్టింగ్‌కి కూడా మనకొక లైఫ్ సైకిల్ ఉంటది. ఇప్పుడు మనం మొన్న ఎస్‌డిఎల్‌సి నేర్చుకున్నాం కదా! సో, విచ్ హ్మ్. స్టార్టెడ్ విత్ టెస్టింగ్ లైఫ్ రిక్వైర్మెంట్ సైకిల్. అనాలిసిస్, హ్మ్. డిజైన్ అలా ఎలా ఉందో మనకు కూడా ఒక లైఫ్ సైకిల్ ఉంటది. మనకు కూడా డిఫెక్ట్‌కి కూడా ఒక లైఫ్ సైకిల్ ఉండిద్ది. ఆ 2 హ్మ్. నెక్స్ట్ క్లాస్‌లో చెప్తాను. సో, ఓకే. ఇక్కడి వరకు నేను ఈ డాక్యుమెంట్ పంపిస్తానక్క మీకివాళ. హ్మ్. ఆహ్, టేక్ ఎ సినారియో ఆఫ్ ఎనీ వెబ్‌సైట్ దట్ యూ ఆర్ ఫెమిలియర్. లైక్ మీకు అమెజాన్ ఇష్టమైతే అమెజాన్ తీసుకోండి. ఏదైనా ఒక సైట్ తీసుకోండి. తీసుకొని ట్రై టు రైట్ సమ్ టెస్ట్ కేసెస్. హ్మ్. సో, ఇప్పుడు దీనిలో మీరు సైన్ ఇన్ అయినా తీసుకోవచ్చు. ఆర్డర్ హ్మ్. ట్రాకింగ్ అయినా తీసుకోవచ్చు. లేకపోతే హ్మ్. సెర్చింగ్ ఆఫ్ ఎ ప్రొడక్ట్ ఏదైనా ఒక 2, 3 అయినా తీసుకోండి. అట్‌లీస్ట్ 10 టెస్ట్ కేసెస్ కనుక మీరు రాస్తే ఫస్ట్ 5 రాయండిలే. మీరు 5 హ్మ్. రాసి అందులో మీరు కరెక్షన్స్ చెప్తాను. మీరేమైనా మిస్టేక్స్ రాస్తే. ఆ తర్వాత రిమైనింగ్ 5 రాద్దురు. ఓకే. ఓకేనా? హ్మ్. ఇక్కడి వరకు అర్థమైందక్క? ఏమైనా డౌట్స్ ఉన్నాయా?